ఏఐని వాడుకోవటం, తర్వాత మీరు ఇన్‌స్టా, ఫేస్‌బుక్, వాట్సాప్ స్టేటస్‌లు ఇవన్నిటిని ఎలా వాడుకోవాలి? అండ్ వెబ్‌సైట్‌ని ఎలా వాడుకోవాలి? మీకు మీరుగా ఒక బ్రాండ్‌గా ఎలా డెవలప్ కావాలి? ఇలాంటి ఒక లైఫ్ ఎడ్యుకేషన్ ఇస్తామని చెప్తున్నాం. మేము దానికి కట్టుబడే ఉన్నాం. అర్థమవుతుందా? దానికి కట్టుబడే ఉన్నాం. మీరు నేర్చుకుంటున్నారా లేదా చూసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఈ కొన్ని విషయాల్లో ఎవరేమి ఎక్స్‌పర్ట్స్ కాదు. ఇప్పుడు మీరందరూ చూసారు. బి బిఎఫ్ఐ అండ్ అబోవ్‌తో ఒక మీట్ చేసాం. మీట్ చేసినప్పుడు మీకు కొన్ని వీడియోస్ అవి ఇవన్నీ చూపించాం. సో, ఇవన్నీ ఆహ్, ఎవరు చేశారు అంటే మీ అందరికి తెలుసు. అక్షిత్ చేశాడు. ఆ రోజు అందులో నేను చేసింది కూడా ఉంది. మీకు తెలవదది. తర్వాత ఇప్పుడు చాలా వీడియోలు మీకు పెడుతూనే ఉన్నాం. చూస్తుంటే అవన్నీ నేను చేశానంటే మీరు నమ్మరు. నాకు తెలియదు కదా ఎలా. మీరెంతమంది నేర్చుకున్నారో నాకు తెలవదు ఈ మధ్య కాలం. నేను మాత్రం చూడండి వాటన్నిటిని నేర్చుకున్నాను. అలా మీరు ఇంట్రెస్ట్ పెట్టకుండా ఏమీ రాదు. ప్రత్యేకంగా ఎవరో వచ్చి కూర్చొని మీకేదో ట్రైనింగ్ ఇవ్వాలని కాకుండా, మీకు కొంచెం సొంత ఇంట్రెస్ట్ కూడా ఉండాలి. ఓకే. సరే. ఏఐ వాటన్నిటి గురించి వెళ్ళేదానికంటే ముందు ఇప్పుడు నేను మీకేం చెప్పబోతున్నానంటే, మీరు వెరీ క్లియర్‌గా గుర్తుపెట్టుకోండి. మీరు ఒక 20 డేస్, 25 డేస్ తర్వాత మీరు నెమ్మదిగా స్టేటస్‌లు అయ్యి పెట్టడం స్టార్ట్ చేయండి. సోషల్ మీడియాని వాడమంటాం. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఇన్‌స్టాగ్రామ్ మీ అకౌంట్ గనక ఉంటే, ఇన్‌స్టాగ్రామ్‌లో కేవలం మీరు హెల్త్ రిలేటెడ్ మాత్రమే పెట్టాలి. ఇంకేం పెట్టకూడదు. మీరు పాట పాడింది, సెల్ఫీ దిగింది, బంధువులతో ఎంజాయ్ చేసింది, లేకపోతే ఎటో టూర్ ఎళ్ళిని నో, నో, నో. ఇన్‌స్టా అంటే మీరు ఒక దాంతో స్టార్ట్ చేస్తే ఇక అదే ఉండాలి. మీరు చూడండి ఇన్‌స్టాలో చూస్తే ఒకడు ఏంలే అంటే ఏడుస్తుంటాడు. వాడు అన్నీ అవే పెడతాడు అంతే. వాడు హోటల్‌లో కూర్చొని ఏడుస్తుంటాడు. ఫ్లైట్ ఎక్కి ఏడుస్తుంటాడు. రోడ్డు మీద వెళ్తూ ఏడుస్తుంటాడు. ఫ్రెండ్ కలిస్తే కూడా వాడిని హగ్ ఇచ్చి కూడా ఏడుస్తుంటాడు. ఇక వాడు అంతే అవే అవే పెడతాడన్నమాట. ఒక ఐటెమ్ తీసుకోవాలి. ఇక అవే పెట్టాలన్నమాట. ఇంక వేరు వేరు పెట్టకూడదు. ఒకళ్ళు జిమ్ తీసుకున్నారనుకోండి, జిమ్‌లోయే పెడుతుంటారు అన్ని ఐటెమ్స్. అర్థమైందా? ఒకళ్ళు బొమ్మలు గీస్తున్నారనుకోండి, బొమ్మలు గీసేయే పెడతారు. అలా ఇన్‌స్టాగ్రామ్‌లో మీరు 2 అకౌంట్స్ ఓపెన్ చేసుకోవచ్చు. ఒకటొచ్చేసి మీ పర్సనల్ అకౌంట్. అందులో మీ బంధువులు, స్నేహితులతో ఉండే అన్ని పెట్టుకోవచ్చు. రెండోదొచ్చేసి మీ బిజినెస్‌కి సంబంధించి పెట్టుకుంటారు. దానికి కూడా మీరు ఏం పేరు పెట్టుకుంటారంటే, మీ పేరు ముందు పెట్టుకోండి. మీ పేరు ముందు పెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, లత అనుకోండి. లత అండర్‌స్కోర్ పెట్టండి. పెట్టేసి ఇగ్నైటింగ్ మైండ్స్ డాట్ లైఫ్. సింపుల్‌గా ఇక అది కామన్‌గా అందరూ పెట్టుకుంటే సరిపోద్దన్నమాట. ఓకే. ఇంకా ఈ మధ్యలో మీరు చాలా తెలివితేటలు ఉపయోగిస్తారు. మంచిదే. కానీ ఫలితాలు లేని తెలివితేటలు ఉపయోగపడవు. అందుకోసం సింపుల్‌గా ఇది ఫాలో అయిపోతే అయిపోలా? అలా ఫాలో అయిపోతే సింపుల్‌గా మీ బిజినెస్ మంచిగా గ్రో అవుతది. అందువల్ల మీరు అందులో మీ పేరు పెట్టుకోండి మంచిగా. పెట్టేసుకొని అండర్‌స్కోర్ పెట్టి ఇగ్నైటింగ్ మైండ్స్ డాట్ ఏమవుతదంటే ఇది ఇక్కడ చూడండి ఇగ్నైటింగ్ మైండ్స్ డాట్ లైఫే పెట్టాలి. ఇగ్నైటింగ్ మైండ్స్ గ్లోబల్ పెట్టకూడదు. ఇవి బాగా గుర్తుపెట్టుకోండి. మళ్ళీ కన్‌ఫ్యూజన్ అవ్వొద్దు. సెపరేట్ చేసాం. ఇగ్నైటింగ్ మైండ్స్ గ్లోబల్ వెబ్‌సైట్ నేమో మీరు జనాల్ని పార్ట్నర్స్‌ని తెచ్చుకోవడానికి వాడుకోవాలి. ఇగ్నైటింగ్ మైండ్స్ డాట్ లైఫ్ నేమో మీరు క్లయింట్స్‌ని, కస్టమర్స్‌ని తెచ్చుకోవడానికి వాడుకోవాలి. ఈ రెండిటి వేరియేషన్ మీకు తెలియాలి. అందువల్ల డాట్ లైఫ్ ఓకేనా? అది. ముందు మీరు అకౌంట్ క్రియేట్ చేసుకున్నాక ఆహ్, చూడండి మీ అప్లైనర్‌తో ఒకసారి చెక్ చేయించుకోండి. ఓకేనా? తర్వాత పొర్రపాటున కూడా మీ క్రాస్ లైన్స్‌ని యాక్సెప్ట్ చేయొద్దు. ఫాలో అవ్వొద్దు. అర్థమైందా? మీరు యాక్సెప్ట్ చేయొద్దు. మీరు ఫాలో అవ్వద్దు. అంటే మన ఆర్గనైజేషన్‌లో వాళ్ళు పర్వాలేదు. ఎందుకంటే మన ఒకళ్ళకి తెలుసుకుంటే మంచిదే. కానీ మన వేరే క్రాస్ లైన్స్ వాళ్ళుంటారు. వాళ్ళని ఫాలో అవ్వొద్దు. వాళ్ళని ఫాలో చేసుకోవద్దు. అది మీ ఆరోగ్యానికి మంచిది.
మీ బిజినెస్ దెబ్బ తినకుండా ఉండాలి, మీ బిజినెస్ లో కాంపిటీషన్ రాకుండా ఉండాలంటే దిస్ ఈస్ ద బెస్ట్ అన్నమాట. ఓకే, అది ఇన్స్టా గురించి. రెండోది ఫేస్బుక్. ఫేస్బుక్ లో మీరు ఏమన్నా పెట్టుకోండి. ఫేస్బుక్ లో మీరు ఏమన్నా పెట్టుకోండి. అయ్యి అన్ని ఊరెళ్ళే పెట్టండి, ఆరోగ్యం పెట్టండి, తీసుకునే పెట్టుకోండి, ఏమన్నా పెట్టుకోండి, మాకేం అభ్యంతరం లేదు. ఫేస్బుక్ లో ఏవైనా పెట్టుకోవచ్చు. ఓకే. తర్వాత వాట్సాప్. మనం ఎక్కువ మందిని జనాల్ని రీచ్ అయ్యేటువంటిది ఏదన్నా ఉంది అంటే ఫస్ట్ మనం మేజర్ గా మన క్లయింట్స్, కస్టమర్స్ వచ్చేదంతా వాట్సాప్ నుంచే కాబట్టి వాట్సాప్ ని బాగా వాడు. వాట్సాప్ లో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే మీ డిపి పిక్. మీ డిపి పిక్. డిపి పిక్ అంటే తెలుసు కదా? మీరు అందులో ఏదో ఒక ఫోటో పెట్టుకుంటారు. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది మగవాళ్ళైతే ఇంక మీరు వేరే ఏం ఆలోచించొద్దు. ప్రొఫెషనల్ గా ఉన్నదాన్ని ఒకదాన్ని పెట్టుకోండి. అంటే మంచిగా ఇట్లా బ్లేజర్ వేసుకొని, లేదా అట్లీస్ట్ ఒక మంచి షర్ట్ మీద టై పెట్టుకొని, ఒక మంచి క్వాలిటీ ఫోటో దిగి దాన్ని పెట్టుకోండి. చాలు ఇక. అర్థమవుతుందా? చాలు. డీపీ పిక్ అలాగే ఉండాలి. లేడీస్ అనుకోండి, మీరు కూడా ఏదో ఒక ప్రొఫెషనల్ పిక్ తో ఉండాలి. లేదంటే జనరల్ మీరు వేసుకునే డ్రెస్సులన్నీ మంచినే ఉంటాయి. దాంతో ఒక పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో లాగా పెట్టేసుకుంటే సరిపోద్ది. లేదంటే మీ హస్బెండ్ తో ఉన్నది పెట్టుకుంటే కూడా ఇట్స్ ఓకే. మీ హస్బెండ్ తో ఉంటే ఇంకా మంచిది. అది కూడా డిగ్నిఫైడ్ గానే ఉంటుంది. అంతేగాని ఇట్లా సెల్ఫీలు దిగి, మూతొంకర్లు పెట్టి, ఇలా పెట్టి, నెత్తి మీద ఏయ్యో పెట్టుకొని, ఇలాంటివి మాత్రం ఫోటోలు ఎట్టి పరిస్థితుల్లో పెట్టకూడదు. అర్థమవుతుందా? లేకపోతే మీరేవో హారతి పళ్ళాలు పట్టుకొని, లేకపోతే బతుకమ్మ నెత్తిన పెట్టుకొని, లేదా బతుకమ్మ ఆడుతూ ఇలాంటి ఫోటోలు పెట్టుకోరు. అది మీ ప్రొఫెషనలిజం అనుకోదు. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎవరో అన్నోన్ క్యాండిడేట్ నాకు హెల్త్ గురించి మీ దగ్గర ఏదో సలహా కావాలనుకున్నాను. మీతో ఏదో మాట్లాడిన తర్వాత మీరు ఫర్ ఎగ్జాంపుల్ నాకు పింగ్ చేశారు మీ వాట్సాప్ నుంచి. నేను వాయిస్ విన్నాను కానీ మీరెవరో తెలవదు. సో మొదటిసారిగా మీరు ఎలాంటి వాళ్ళు నేను చూడాలనుకుంటాను. చూడాలనుకున్నప్పుడు నాకు మిమ్మల్ని చూసే అవకాశం ఓన్లీ వాట్సాప్ డీపీ పిక్ ద్వారా తెలిసింది. అది మీరు ఇట్లా మూతొంకర పెట్టి, ముక్కొంకర పెట్టి సెల్ఫీలు దిగి పెట్టారనుకోండి, బతుకమ్మ ఆడుతున్నారనుకోండి, అందరికి అన్ని నచ్చవన్నమాట. సో కాబట్టి అలా చాలా ప్రొఫెషనల్ గా ఉండాలి. లేదు మీరు డీపీ పిక్ ఏదన్నా ఒక విదేశంలో దిగింది, అది కూడా జనాలు చూడగానే ఐడెంటిఫై చేయగలిగేది ఏదన్నా ఉంటే పర్వాలేదు. అవి కూడా పెట్టుకోవచ్చు డీపీ పిక్ గా. ఓకే. అవి కూడా మీరు బయట దేవాలయాలు అయితే కూడా ఫేమస్ ఉంటాయి. బయట అలాంటివి పెట్టుకోవచ్చు. ఓకే. ఇలా కొంత మీ డీపీ పిక్ ని కంట్రోల్ చేసుకోవాలి. కొద్దిమంది ఏం చేస్తారు, పిల్లలే పెడతారు, దేవుళ్ళే పెట్టుకుంటారు. ఓకే. లేకపోతే ఏదో గ్రంథాలు పెట్టుకుంటారు, లేకపోతే హీరోయిన్స్ పెడతారు, హీరోలు పెడతారు, రాజకీయ నాయకులు పెడతారు. ఇవన్నీ మీ బిజినెస్ ని వెనక్కి నెట్టేసేవి, కంప్లీట్ గా వెనక్కి నెట్టేసేవి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అలాంటివి పెట్టుకోకూడదు. అర్థమైందా? ఎట్టి పరిస్థితుల్లో అలాంటివి పెట్టదు. మీ పిల్లల మీద ప్రేమ ఉంటే వేరే పెట్టుకోండి, కానీ పిల్లల మీద ప్రేమ మీరు డీపీ పిక్ లో పిల్లల పేరు పిల్లలు కాదు కదా. వాళ్ళు ఏమనుకుంటారు చూసి, ఇప్పుడు మీ పిల్లలు ఏ చీముడు కారుతుందో లేదా ఏ డైపర్ వేసిందో మీరు డీపీ పిక్ పెట్టారనుకోండి, వాళ్ళు ఏమనుకుంటారంటే చిన్నప్పుడు మీరు ఎట్టే ఉన్నారేమో అదే పెట్టుకున్నారేమో అనుకుంటారు. మీ డైపర్స్ చాలా దారుణంగా ఉంటది. అందువల్ల అలాంటి వాటిని పెట్టుకోవద్దు అనమాట. సో బి ప్రొఫెషనల్. మీ డీపీ పిక్ చూస్తేనే మీ మీద ఒక అభిప్రాయం కలగాలి. ఓకేనా? అలా చూసుకోండి. ఈవెన్ మీరు అది ఇన్‌స్టాలో పెట్టుకున్నా, ఫేస్‌బుక్ లో పెట్టినా, వీటిలో ఎందులో అయినా సరే అలా. ఓకే. సో నేను ఇప్పుడు లింక్డ్ఇన్ గురించి మాట్లాడట్లా. అది ఎందుకంటే ఆల్రెడీ రచ్చరచ్చ చేశారు. దాన్ని నేను స్టెప్ వైస్ గా చేసుకుంటూ వస్తాను. కాబట్టి ఇప్పుడు దాని గురించి నేనేం మాట్లాడట్లేదు. ఈ 3 ఓకేనా? అట్లానే మీకు వాట్సాప్ లో వాట్సాప్ బిజినెస్ అని ఒకటి ఉంటది. ఓకే. సరే, దాని మీద మీకు ఒక ట్రైనింగ్ ఇచ్చి చేస్తే బెస్ట్. సరే, ముందైతే వీటిని సెట్ చేసుకోండి. ఇవి సెట్ చేసుకుంటే మీరు మీ ఫ్రెండ్స్ తోటి, రిలేటివ్స్ తోటి, లేదా అన్నోన్ క్లయింట్స్ తోటి మాట్లాడేటప్పుడు ఇవన్నీ మీకు ఒక ఇంపాక్ట్ చూపిస్తాయి అన్నమాట. ఓకేనా? సో మీ హెయిర్ స్టైల్ కూడా న్యాచురల్ గా ఉండాలి. అంటే ఇప్పుడు
జడేసుకోరు, కొంచెం జుట్టు వేసుకుంటారు. వేసుకోండి. కానీ జుట్టే ఎలా వేసుకున్నారు? చూడగానే దెయ్యాన్ని చూసినట్లు అనిపిస్తే మళ్ళీ అది ప్రమాదం. లేదు ఓవర్ యాక్షన్ చేస్తున్నట్టు ఉంటే అది ప్రమాదమే. అంతే కదా! ఇప్పుడు మనకి బాడీ లాంగ్వేజ్ డిఫరెంట్‌గా ఉంటదండి. చిన్న మార్పొస్తే చాలు. అది వేరేలా అయిపోతదనమాట. అందువల్ల ఇలాంటివన్నీ మీరు కొంచెం జాగ్రత్తగా తీసుకుంటే బావుంటుంది. ఓకేనా? సో, వీటిని బిగినర్స్‌గా మీరు తీసుకోండి. అవసరమైతే మీ అప్లైనర్ తోటి ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా? పిల్లలు అవి ఇవి లేకపోతే తల్లిదండ్రులు చనిపోయిన రోజులొస్తే వాళ్ళే పెడుతుంటారు డీపీ పిక్. అట్లా డీపీలో అవి పెట్టకూడదు. జంతువులే పెడుతుంటారు. పువ్వులు పెడుతుంటారు. ఇలాంటివి పెట్టుకోకుండా మీ ప్రొఫెషనల్ పిక్ ఒకటి పెట్టుకోండి. ఓకేనా? ఆ తర్వాత కొద్దిమంది రింగ్ టోన్‌లు పెడతారు. రింగ్ టోన్‌లు భక్తి గీతాలు పెడతారు. మంచిదే. కానీ మీకు మీరు నమ్మే దేవుడే మీరు మీరు ఏ భక్తిలో ఉంటారో ఆ క్లయింట్సే రారు గదా మీకు. ఆ క్లయింట్సే రారు. అందువల్ల అలా కాకుండా ఉంటే మంచిది. అలా కాకుండా ఉంటే మంచిది. ఇప్పుడు నేను ఫోను చేయగానే జై శ్రీరామ్ అని వచ్చిందనుకోండి. మేబీ వేరే వాళ్ళకి ఒకలాగా ఉంటది. లేకపోతే అల్లా అని వచ్చిందనుకోండి వేరే ఒకలా. అదంతా మన ఇంటర్నల్. దాన్ని ఎవరు కాదంటానికి లేదు. ఎవరి నమ్మకాలు వాళ్ళయి. ప్రతి ఒక్కళ్ళ నమ్మకాన్ని మనం రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే. కానీ అవి మనం డీపీ పిక్కులుగా ఏంటి రింగ్ టోన్‌లుగా అలా పెట్టుకోవాల్సినటువంటి పనేమీ లేదు. ఓకేనా? అది చూడండి. ఏ ఏమన్నా మీరు రింగ్ టోన్‌లుగా పెట్టుకోవాలనుకుంటే న్యూట్రల్‌గా అవతల వ్యక్తులకు కూడా కాస్త మంచిగా అనిపించే పెట్టండి. పాజిటివ్‌గా ఉండే పెట్టండి. అర్థమైందా? ఫోను చేయగానే మాయమైపోతున్నడమ్మా మనిషి అన్నవాడు ఇలాంటి పాటొచ్చిందనుకోండి చాలా దారుణంగా ఉంటది. అర్థమవుతుందా? కొంచెం మంచి పాటలు పెట్టుకోవాలి. స్ఫూర్తిదాయకమైనటువంటి పాటలు పెట్టుకోవాలి. అలా ఏదన్నా సరే ఓకే. ఓకే. ఇలా రింగ్ టోన్‌లు చూసుకోవాలి మీరు. ఓకేనా? అదే విధంగా మీరు నలుగురిలో ఉన్నప్పుడు కూడా మీ రింగ్ టోన్ చాలా ఇంపాక్ట్ అవుతది. అది రైన రింగ్‌తో వచ్చేసి అదేదో ఉందనుకోండి ఆహ్, భయపడిపోతామనమాట. అలా కాకుండా ప్రొఫెషనల్‌గా ఉండేటట్లుగా చూసుకోండి. ఇవన్నీ మీకు తెలుసు పెద్దవాళ్ళే కాబట్టి అలాంటి జాగ్రత్తలన్నీ మీరు తీసుకోగలరని నేను అనుకుంటున్నాను. ఓకేనా? సో, ఇంకా వీటి గురించి ఇంత చాలని అనుకుంటున్నాను. మళ్ళీ మధ్య మధ్యలో వీటి గురించి మాట్లాడుతూనే ఉందాం. రైట్? ఓకే. సో, ఇకపోతే ఇంక వీటి మీద ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎవరికైనా వీటి సరే. మీద వీటి మీద ఏమైనా డౌట్ ఉంటే అడగండి. సార్ ఇన్‌స్టా అకౌంట్ కంపల్సరీ తీయాలా సార్? నథింగ్ ఈస్ మ్యాండేటరీ. ఏది మ్యాండేటరీ కాదు. మీరు ఇన్‌స్టాగ్రామ్ వాడాలనుకుంటే అలా చేయండి అని చెప్పా. అంతేగాని కంపల్సరీ ఇన్‌స్టాగ్రామ్ వాడాలనేది ఏమీ లేదు. మంచి ప్రశ్న. కొద్దిమంది అంటారు, నేను సోషల్ మీడియా వాడనండి. మంచిదే. కానీ మీరు ఎంటర్‌ప్రెన్యూర్. మీరు వాడాలి, నేర్చుకోవాలి. నాకు రాదంటే కుదరదు. అదొక టూల్. వ్యాపారంలో ప్రతిదీ ఒక టూల్. ఎన్ని ఎక్కువ టూల్స్‌ని వాడుకుంటే అంత మంచిది. ఓకే. రైట్. ఇంకా? గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవెనింగ్ అండి. సార్ ఇప్పుడు మనం మన పేరు పెట్టుకొని అండర్ స్కోర్ తో బిజినెస్ మంచి దాంట్లో అకౌంట్ క్రియేట్ చేస్తాం కదా సార్. హ్మ్. దాంట్లో మనం దిస్ టైప్ ఆఫ్ కంటెంట్ మనం ప్రొవైడ్ చేస్తాం. ట్రాన్స్ఫర్మేషన్ ఛానల్ లేకపోతే లైక్ స్కిల్ సంబంధించిన సో, అలా పెట్టుకున్న తర్వాత మీకు కంటెంటు మేము కొన్ని ఇస్తాం. మీకు ఆల్రెడీ గ్రూప్స్‌లో ఉన్నాయి. మీరు వాటిని పెట్టొచ్చనమాట. అంటే లైక్ నేను కొన్ని చూపిస్తాను మీకు. ఇలాంటివన్నీ అందరి దగ్గర గ్రూప్‌లో ఉన్నాయి పెట్టినవి. ఒకవేళ మీ దగ్గర లేవంటే ఇస్తాం. ఇలా కొన్ని మన టెస్ట్ రిజల్ట్స్ ఉన్నాయి. టెస్టిమోనియల్స్ ఉన్నాయి. వీటిని రోజుకొకటి పెట్టొచ్చు. రోజుకొకటి ఇలాంటివి పెట్టుకుంటూ వెళ్ళొచ్చు. ఓకే. లేదు అంటే ఇంకా వీటి మీద ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇలా ఉంటాయి కొన్ని ఇలాంటి
అంటే ఎడ్యుకేట్ చేయటమే. ద అన్రికగ్నైజ్డ్ పాండమిక్ అని చెప్పేసి ఎకనామిక్ సర్వే హైలైట్స్ అలార్మింగ్ రైజ్ ఇన్ ద ఒబెసిటీ, కాల్ ఫర్ అర్జెంట్ హెల్త్ ఇన్వెన్షన్స్, ఇగ్నైటింగ్ మైండ్స్ డాట్ లైఫ్ అని సంథింగ్ ఇలా ఇస్తాం. బిగినింగ్ ఇవన్నీ నేను నేర్చుకునే రోజుల్లో ప్రయోగాలు చేసినాయి. ఇలా ఉంటుంది అనమాట. ఇలా మీ కింద మీ కాల్ నంబరు అవన్నీ కూడా హ్యాష్ ట్యాగ్స్ లో పెడతాం కదా, అలా ఉంటుంది. ఓకే, ఇలా ఇస్తాం. లేకపోతే మేబీ ఇలా ఇస్తాం. ద అన్రికగ్నైజ్డ్ పాండమిక్, లెట్ us see the world without obesity, lose weight by eating more, no gym, no exercise, no calories cut. ఇలా కొంత పీపుల్ అట్రాక్ట్ అయ్యే విధంగా ఇస్తాం. ప్రెసెంట్ పాండమిక్, ఓవర్ వెయిట్, రీజన్ అన్హెల్దీ డైట్ అండ్ పూర్ లైఫ్ స్టైల్, లాస్ వెయిట్ బై ఈటింగ్ మోర్. ఇలాంటివి చూసినప్పుడు పీపుల్ విల్ కనెక్ట్ విత్ యూ అన్నమాట. హెల్త్ క్లయింట్స్ మాత్రమే వస్తారు. ఇలాంటివన్నీ మీకు పెడతాం. ఈ మన రిజల్ట్స్ కూడా ఉన్నాయి. ఇలాంటివన్నీ పెట్టడం కోసం అనమాట. ఓకే, లేకపోతే ఇలాంటివి పెడతాం. కడుపు నిండా తినండి, కావాల్సినంత తగ్గండి. కొత్త బ్యాచ్ ప్రారంభం అవుతుంది. నో యోగా, నో జిమ్, నో సిటప్స్, నో జంపింగ్ రోప్ అండ్ ఫ్రీ, ఉచిత అవకాశం అని చెప్పేసి పెడతాం. ఇలా మన దగ్గర ఉన్నటువంటి అన్ని కూడా ఇలాంటివి కూడా పెట్టవచ్చు. ఈ వీడియో చేసి ఇలాంటిది ఏదైనా ఉంటే వీటిని కూడా పెట్టవచ్చు. అంటే ఇది ప్రోగ్రామ్ గురించి పెట్టాము. ఇలా ప్రోగ్రామ్ కాకోకుండా ఉంటాయి. అలాంటి వాటిని కూడా మనం పెట్టవచ్చు. ఇలా జెంట్స్ ఉంటాయి, ఇలాంటివన్నీ పెట్టుకోవచ్చు. లేదా ఉమెన్ హెల్త్ సొల్యూషన్స్ గురించి పెట్టాం, ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి అని. ఇలాంటిది ఏదన్నా కంప్లీట్ గా హెల్త్ అండ్ వెల్ బీయింగ్ సంబంధించి మనం పెడతాం. ఓకే, ఇన్స్టాలో అవే పెట్టుకోవాలి. రైట్, ఓకే, ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ అయిపోయింది. మనం ఇంకా ఈ రోజు టాపిక్ లోకి వెళ్ళిపోతాం. ఓకేనా? రైట్, ఏమైనా డౌట్ ఉంటే మీరు తర్వాత కూడా అడగచ్చు. రైట్, ఈ రోజు మీకు ప్రత్యేకంగా ఇవ్వబోతున్నటువంటి ట్రైనింగ్ వచ్చేసి గట్ హెల్త్ మీద. ఓకే, ఎందుకు గట్ హెల్త్ అంటే మీ అందరికీ తెలుసు. గట్ అనేటువంటిది రికార్డ్ చేద్దామా భయ్యా? రికార్డ్ చేస్తావా? Okay, now you are co-host. Sure. Recording in progress. Okay. Why gut health? So very important. ఇప్పుడు మనమంతా కూడా సాధారణంగా చేసేది ఏంటి? లైఫ్ స్టైల్ డిజార్డర్స్ కి మనం సొల్యూషన్ ప్రొవైడ్ చేస్తాం. మనం సొల్యూషన్ ప్రొవైడ్ చేసే ప్రతి లైఫ్ స్టైల్ డిజార్డర్ ఈ గట్ హెల్త్ తో మొదలు పెట్టవచ్చు అన్నమాట. అది కాకుండా మళ్ళీ గట్కి సంబంధించి కూడా చాలా విషయాలు ఉన్నాయి. మీరు ఏదన్నా సరే ఇక్కడ నుంచి మొదలు పెడితే చాలా ఉపయోగం ఉంటుంది. ఎందుకు గట్ అంత ఇంపార్టెంట్ అంటే, గట్ ఇస్ ద సెకండ్ బ్రెయిన్ అంటాం. మీకు చూడండి, మీరేదో బాధతో ఉన్నారు, మీరు ఫుడ్ సరిగ్గా తినలేరు. కారణం ఏంటి? మీ బ్రెయిన్ లో ఉన్న ఎఫెక్ట్ మీకు పొట్టలో చూపిస్తాను చూడండి, పేగులు. లేదు, మీరు విపరీతమైన ఆనందంతో ఉన్నారు, బాగా తినేస్తారు. మీకు ఏదో భయం వేసింది, కడుపులో తిప్పుతున్నట్టు ఉంటది ఈ పేగుల్లో. ఇలా మీ బ్రెయిన్ కి ఇది చాలా రిలేటెడ్ గా ఉంటది. సో దట్స్ వై గట్ ఈస్ ద సెకండ్ బ్రెయిన్ అని చెప్తాం అన్నమాట. ఓకే, సో ఈ గట్ కి సంబంధించి జనరల్ గా ఉండేటువంటి ప్రాబ్లమ్స్ ఏంటో మనకు తెలుసు. ఒకటి, పొట్టలో నొప్పి రావటం బాగా ఉంటుంది. తర్వాత వామిటింగ్ కానీ వామిటింగ్ సెన్సేషన్ కానీ ఉందంటే అది గట్ ప్రాబ్లమే. తర్వాత బ్లోటింగ్, ఓకే, విపరీతంగా తేన్పులు రావటం, ఇవి జనరల్ గా చూస్తూ ఉంటాం, అవునా? అదే విధంగా గ్యాస్ట్రిక్ ఇష్యూస్, ఇవన్నీ కూడా గట్ రిలేటెడ్ ఉండేటువంటి ప్రాబ్లమ్సే. ఓకే, సో ఈ గట్ విషయం మీద సమస్యలతో బాధపడే
ఎంతమంది ఉన్నారో చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది. అప్రాక్సిమేట్లీ 20 to 30% ఆఫ్ ద పాపులేషన్ 20 to 30% ఆఫ్ ద పాపులేషన్ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ డిజార్డర్ తో బాధపడుతున్నారంటే ఇది ఎంత పెద్ద సమస్య చూడండి. ఇది మీకు ఎంత పెద్ద అవకాశమో కూడా చూడండి. బిజినెస్ పరంగా అవకాశం ఉంది అండ్ పీపుల్ ఇంతమంది సఫర్ అవుతున్నారంటే వీళ్ళందరికీ హెల్ప్ చేసే అవకాశం కూడా మన చేతిలో. ఓకే, అదే విధంగా ఇంకా జిఈఆర్డి అంటాం. ఓకే, ఈ ప్రాబ్లం కూడా నియర్లీ 10 to 20% ఆఫ్ ద పీపుల్ అన్నమాట బాధపడుతున్నారు. అదే విధంగా ఫంక్షనల్ డిస్పెప్సియా అంటాం, అంటే ఇండైజెషన్ ప్రాబ్లం. ఇది మీరు ఎంత మంది చెప్పొచ్చు అంటే 90% పైనే చెప్పొచ్చు అన్నమాట. ఈ ఇష్యూస్ ఉన్నాయి. అదే విధంగా ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్, ఐబిఎస్ అంటాం. ఇది ఈ మధ్య కాలంలో బాగా చూస్తా ఉన్నాం. అవునా? పాపం ఏది తిన్నా వెంటనే వాష్రూమ్కి వెళ్ళిపోవాలనిపిస్తుంది అన్నమాట. ఏది తిన్నా, ఇంకా కొద్దిమందికి ఎక్కువ సార్లు కూడా అవుతుంటది. ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఏదున్నా సరే అది గట్ రిలేటెడ్ ప్రాబ్లమే. ఓకే, సో చూడండి, ఇంకా మీకు మన కనుక ఒక ఇంబ్యాలెన్స్డ్ గట్ కనుక ఉంటే ఏమవుతుంది? ఎందుకు గట్ ఇంత ఇంపార్టెంట్ అంటే, మన గట్ కనుక ఇంబ్యాలెన్స్డ్ గా ఉంటే చూడండి, ఒకటి డైజెస్టివ్ ట్రాక్ దెబ్బతింటుంది, ఆ ప్రాబ్లమ్స్ ఉంటాయి. మీకు మౌత్ థ్రోట్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఈవెన్ మౌత్ స్మెల్ కూడా వస్తుంది. మైండ్ కి సంబంధించి, హార్ట్ కి సంబంధించి, కాగ్నేటివ్ ఇష్యూస్ కి సంబంధించి, కళ్ళు, మన ఎనర్జీ లెవెల్స్, మన స్కిన్, లంగ్స్, ఎమోషన్స్ అండ్ మన చెవి, ముక్కు, జాయింట్ అండ్ మజిల్ అండ్ వెయిట్, ఈ అన్నిటి మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. ఒక్క గట్ గనక సరిగ్గా లేకపోతే, ఇంబ్యాలెన్స్డ్ గట్ గనక ఉంటే ఇన్నిటి మీద ప్రభావం చూపిస్తుంది. చూడండి, ఎప్పుడన్నా ఈ యాంగిల్ నుంచి ఆలోచించామా? అసలు ఇది ఎంత పెద్ద కాజ్ అవుతుందని అనుకుంటామా? ప్రాబ్లం వచ్చిందంటే ఎంతవరకు ఇంజెక్షన్, టాబ్లెట్లు ఇవే తప్పితే ఇంతకు మించి పెద్దగా ఏమీ ఆలోచించాం. వీటన్నిటికీ కూడా కారణం ఒక ఇంబ్యాలెన్స్డ్ గట్టే. ఓకే, సో అసలు వాట్ ఈస్ గట్? కొంతమంది ఇందాకే మేము ఒకరితో మాట్లాడుతుంటే ఈ గట్టి అన్ని వర్డ్స్ అన్ని నాకు కొత్తగా ఉన్నాయండి, వాట్ ఆర్ దోస్, అసలు ఏంటది నాకేం తెలియదు అని ఓపెన్ గా చెప్పారన్నమాట. ఇట్లా చాలా మంది కూడా ఆ ప్రాబ్లం ఉండొచ్చు. గట్ అంటే ఏంటి? ఓకే, మీకు మనం తీసుకున్నటువంటి ఆహారం లోపలికి వెళ్ళిన తర్వాత మనకి ఈ అరుగుదల అనేటువంటిది మొదలవుతుంది, తెలుసు కదా. సో ఇది అంటే గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ లేదా డైజెస్టివ్ సిస్టమ్ ని మనం గట్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇదొక కాంప్లెక్స్ సిస్టమ్. మన బాడీలో ఉన్నటువంటిది ఒక కాంప్లెక్స్ సిస్టమ్. దీని రెస్పాన్సిబుల్ ఇదంతా కూడా రకరకాలుగా ఉంటుంది అనమాట. దీని మెయిన్ రెస్పాన్సిబిలిటీ వచ్చేసి ఫుడ్ ని డైజెస్ట్ చేయటం, అదేవిధంగా మనం తిన్న ఆహారంలో ఉన్నటువంటి న్యూట్రియంట్స్ ని అబ్జర్వ్ చేయటం అండ్ వేస్టేజ్ ఏదైతే ఉందో దాన్ని బయటకు పంపించడం, ఇదే చేసేది. ఓకే, ఫుడ్ ని డైజెస్ట్ చేయటం, న్యూట్రియంట్స్ ని అబ్జర్వ్ చేసుకోవటం, వేస్టేజ్ ని బయటకు పంపించడం, ఇది మేజర్ గా ఇది చేసేటువంటి పని. ఓకే, సో ఇంకా ఇంతేనా అంటే, దిస్ ఈజ్ ఏ హౌస్ ఆఫ్ వాస్ట్ కమ్యూనిటీ ఆఫ్ మైక్రోబియమ్స్, అంటే బ్యాక్టీరియా, ఫంగి అండ్ అదర్ మైక్రో ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ కూడా ఇదొక ఇల్లు లాంటి. ఓకే, ఇగో మనం ఇప్పుడు యాక్చువల్ గా చెప్పుకోబోయేదంతా కూడా వీటి గురించే, వీటి యొక్క ఎఫెక్ట్ పేగుల్లో ఎలా ఉంటది అనే దాని గురించే మనం ఎక్కువగా మాట్లాడు. అందువల్ల ఇక్కడ గట్ అనేటువంటిది ఒక క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది మన డైజెస్టివ్ ఇష్యూలో, అదే విధంగా ఇమ్యూన్ ఫంక్షన్ విషయంలో. ఒక రకంగా చెప్పాలంటే ఓవరాల్ హెల్త్ అంతా కూడా ఇక్కడ నుంచి ఉంటుంది. అందుకే ఇదివరకు దీని మీద పెద్దగా పట్టించుకునే వాళ్ళు కాదు, కానీ ఇవాళ మనలాంటి కోచెస్ వచ్చి చాలా మంది దీని మీద ఫోకస్ పెట్టి మంచి రిజల్ట్స్ చూడటం మొదలు పెట్టిన తర్వాత ఇవాళ అందరూ దీని గురించి ఆలోచిస్తున్నారు.
దీని మీద క్లాసులు చేస్తున్నారు, బోల్డెన్ డబ్బులు తీసుకుంటున్నారు. ఓకే, ఈ ఈ ఛాలెంజెస్ కోసం చాలా మంది పీపుల్, చాలా మంది ఎక్స్పర్ట్స్ ని కలుస్తున్నారు అనమాట. అంటే ఇది ఎంత ఇంపార్టెంటో మీరు అర్థం చేసుకోండి. ఓకే, సో ఒకసారి చూడండి, హెల్దీ గట్, అన్హెల్దీ గట్ ఎలా ఉంటుంది అనేటువంటి, అవునా? సో మరి మీ గట్టిని శుభ్రం చేసుకుని ఎంతకాలం అయింది, ఎప్పుడన్నా ఆలోచించారా? ఒక హెల్దీ అండ్ అన్హెల్దీ కొలాన్ ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. ఇలా ఉండాల్సింది ఇలా. మరి ఇప్పుడు ఏం చేయాలి? దీన్ని శుభ్రం చేసుకోవాలి మీ గట్ ని. ఎప్పటికప్పుడు క్లీన్ చేశారా? మీరు రోజు స్నానం చేస్తారు, బాడీని క్లీన్ చేస్తారు, బట్టలు ఉతుక్కుంటారు, క్లీన్ చేస్తారు, మీ ఇంట్లో గిన్నెలు తోముతారు, క్లీన్ చేస్తారు, అంతా ఓకే, అవునా? కళ్ళు శుభ్రం చేసుకుంటారు, తల స్నానం చేసి తల శుభ్రం చేస్తారు. మరి ఇంత అన్నిటికీ ఆరోగ్యం విషయానికి సంబంధించి వెరీ క్రూషియల్ అయినటువంటి గట్టిని మీరు శుభ్రం చేసి అంతకాలం అయింది. కాబట్టి అమ్మో ఇలానా, ఇవాళ నైట్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అంతా ఏం చేస్తారు? మీటింగ్ అయిపోగానే వెళ్ళండి, వెళ్ళి తలా ఒక పావు కేజీ రిన్ సర్ఫ్ ఎక్సెల్లో సర్ఫెక్స్ ఏదో ఒకటి తెచ్చుకోండి. అంతేగా, శుభ్రం చేసినందుకు అవేగా వాడాల్సింది. మంచి గోరువెచ్చటి నీళ్ళలో కలిపి లోపలేసి అటు ఇటు దొరలండి, పోతుంది. అంతేనా? పొరపాటున అలా చేశారు మొత్తం ఆగమైపోతారు. అలా క్లీన్ చేసేది కాదు. మరి ఇంకెలా? ఒక నైఫ్ తీసుకొని మంచిగా పొట్టను ముందు భాగాన్ని కోసి పేగులు బయటికి తీసి శుభ్రం చేస్తారా? బోటి అయ్యి క్లీన్ చేస్తారు కదా, అలా కూడా కాదు. చాలా సింపుల్ మెథడ్స్ ఉన్నాయి. ఇలా మనం వర్రీ అవ్వాల్సింది, బాధ పెట్టుకోవాల్సింది ఏమీ లేదు. ఓకే, సో ఆ క్లీనింగ్ ఎలా చేసుకొని దీన్ని హెల్దీగా ఎలా మార్చాలనేటువంటిదే ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతాం. సో ఇక్కడ చూడండి, గట్ లోపల మైక్రోబియం అంటాం. ఇందులో అంటే మీకు గుడ్ బ్యాక్టీరియా అంటే హెల్దీ బ్యాక్టీరియా అండ్ బ్యాడ్ బ్యాక్టీరియా, అన్హెల్దీ బ్యాక్టీరియా ఉంటుంది అనమాట. ఇవి రెండు కూడా బ్యాలెన్స్డ్ గా ఉండాలి యాక్చువల్ గా. ఇందులో దేని శాతం కొంచెం పెరిగితే మనకు అది మంచి రిజల్ట్ ఇస్తుంది. ఇప్పుడు మీ 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 బాడీలో గుడ్ బ్యాక్టీరియా ఎక్కువ ఉందనుకోండి, మీరు హెల్దీగా ఉంటారు. అలా కాకుండా గుడ్ బ్యాక్టీరియా తగ్గిపోయి బ్యాడ్ బ్యాక్టీరియా పెరిగింది అనుకోండి, ఇది బ్యాడ్ ప్రభావాన్ని చూపిస్తుంది. జనరల్ గా అసలు మనం బ్యాక్టీరియా అనగానే ఆలోచించేది ఏంటి, అంత బ్యాడే నో 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 నో. మన శరీరం మొత్తం మీద దగ్గర దగ్గర ఒక అబోవ్ 100 ట్రిలియన్స్ బ్యాక్టీరియా ఉంటది మన శరీరం అంతట్లో. ఓకే, అందులో మోర్ దాన్ 60% మన పేగుల్లోనే ఉంటది. మోర్ దాన్ 60%. ఓకే, సో ఇది ఎంత ప్రభావవంతమైన అంటే, ఇప్పుడు చూడండి, ఈ బ్యాక్టీరియా మన మన హ్యూమన్ కి ఆర్ఎన్ఏ డిఎన్ఏలు ఉంటాయి, తెలుసు కదా? ఆర్ఎన్ఏ డిఎన్ఏలు ఉంటాయి, అవునా? ఇవే కదా మన చాలా లక్షణాలని నిర్దేశించేవి. అదే విధంగా ఈ బ్యాక్టీరియా కూడా ఆర్ఎన్ఏ డిఎన్ఏలు ఉంటాయి. అయితే గమ్మత్ ఏంటంటే, మన డిఎన్ఏ స్ట్రక్చర్ ను కూడా మార్చేయగలిగేంత ఎబిలిటీ ఈ బ్యాక్టీరియాకు ఉంటుంది. అర్థమవుతుందా? అంత పవర్ఫుల్ అన్నమాట ఇది. అందుకే మనం చూడండి, జన్యుపరంగా వంశపారంపర్యంగా వచ్చేటువంటి సమస్యలను కూడా మనం తీసుకునేటువంటి ఫుడ్, మనం మెయింటైన్ చేసే హెల్త్ తో దాని ఎఫెక్ట్ లేకుండా కూడా చేసుకోవచ్చు. అంటే దీని మీద గనక అవగాహన కలిగితే జన్యుపరంగా మనకు వచ్చేటువంటి సమస్యల యొక్క ప్రభావం కేవలం 30%. రిమైనింగ్ 70% మన ఫుడ్, లైఫ్ స్టైల్ ఏవైతే చెప్పుకుంటున్నామో వీటన్నిటితో అది మార్చుకోవచ్చు కూడా. అంత పవర్ఫుల్ అన్నమాట ఇది. ఓకే, అందువల్ల వీటి మీద మనం బాగా ఫోకస్ పెట్టాలి. గట్ అనేటువంటి దాని మీద మేజర్ గా ఫోకస్ పెట్టాలన్నమాట. సో ఆల్రెడీ చెప్పుకున్నాం, గట్ కనుక ఇంబ్యాలెన్స్ అయితే ఏమవుతుంది, ఎందుకు ఈ బ్యాక్టీరియా ఇంపార్టెంట్ అంటే, ఇగో మనకి హెల్దీ హెల్దీ అంటే టోటల్ హెల్దీగా ఉండాలన్నా, లేకపోతే ఇంటెస్టైనల్ బ్యారియర్స్ మనకు రాకుండా ఉండాలన్నా, మజిల్ లేయర్, మ్యూకస్ లేయర్ బాగుండాలన్నా, ఇమ్యూనిటీ సిస్టమ్, న్యూట్రిషన్ అబ్జర్ప్షన్, మెటబాలిజం, ఇలా అన్నిటికీ కూడా మన బాడీ అంతా రిపేర్ జరగటానికి, మైండ్ అండ్ ఎమోషన్స్ ఇవన్నీ బాగుండాలంటే ఖచ్చితంగా మన గట్ బాగుండాల్సింది. ఓకే, సో ఇంకొకటి ఏంటంటే పెద్ద ప్రాబ్లం,
ఈ గట్ బాగోకపోవటం వల్ల లీకీ గట్ అనేటువంటిది కూడా ఏర్పడుతూ ఉంటుంది. లీకీ గట్ అంటాం. అంటే యాక్చువల్ గా ఇందాక మనం చూసాం కదా, మన ఇంటెస్టైన్స్ లో అంటే ఇంటెస్టైన్స్ అంటే పొట్టలో నుంచి ఎప్పుడైతే ఇంటెస్టైన్స్ లోకి వెళ్తుందో, ఇంటెస్టైన్స్ లోంచి ఒక పద్ధతి ప్రకారం అవి డైజెస్ట్ అయిపోయి మనకి అవుట్ బయటికి వెళ్ళాలి. ఓకే. ఈ అబ్జార్ప్షన్ అనేది ఒక పద్ధతి ప్రకారం రావాలి. వచ్చిన తర్వాత ఈ న్యూట్రియంట్స్ అన్ని కూడా బ్లడ్ స్ట్రీమింగ్ లోకి వెళ్తాయి. ఇక్కడ నుంచి మిగతా పనంతా మీకు చాలా వరకు తెలుసు. అయితే ఇప్పుడు ఈ లీకీ గట్ వల్ల ఏమవుతదంటే, ఇలా ప్రాపర్ గా బ్లడ్ స్ట్రీమింగ్ లో కలవాల్సినటువంటి ఫుడ్ పార్టికల్స్ అలా కలవకుండా లీక్ అయిపోయి కలుస్తుంటాయి. అంటే ఎలా అంటే, ఇప్పుడు యాక్చువల్ గా ప్రాసెస్ ప్రకారం వెళ్తే, ఇప్పుడు మనం కార్బోహైడ్రేట్స్ లాంటివి తీసుకున్నట్లయితే బిలో 0.3 mm పార్టికల్స్ ప్రాసెస్ ప్రకారం వెళ్తాయి. ఓకే. వెన్ ఇది లీకీ గట్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే 600 mm వరకు కూడా వెళ్ళిపోతుంటది అన్నమాట. అంటే ఎంత నష్టమో చూడండి. ఎందుకు అలా జరిగిద్దంటే, మన ఈ ప్రేవుల యొక్క మెంబ్రెన్స్ ఏదైతే ఉందో, ఆ గోడలు ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ మనం తీసుకున్నటువంటి ఆహారం అంటే జంక్ ఫుడ్ తీసుకోవటం, లేదా దీనికి కావలసిన ఫుడ్ ఇవ్వకపోవటం, ఇలాంటి కారణాల వల్ల ఏమవుతాయంటే ఈ పేగుల గోడలు మెంబ్రెన్స్ అంతా దెబ్బతింటది. దెబ్బతినిపోవటం వల్ల మనం చూడండి, జ్యూసెస్ పట్టేటప్పుడు అప్పుడప్పుడు హోల్స్ ఉంటే ఆ పల్ప్ కూడా లోపలికి దిగిపోద్ది కదా! అలాగా ఇందులోంచి బయటకి బ్లడ్ స్ట్రీమింగ్ లోకి వెళ్ళిపోతుంది. ఇలా వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుందంటే, ప్రాసెస్ ప్రకారం రావాల్సిన ఫుడ్ అన్‌ప్రాసెస్డ్ గా సడెన్‌గా ఇందులోకి వచ్చేపాటికి ఇక్కడున్న ఏది ఇమ్యూనిటీ సిస్టమ్ అంతా కూడా వెళ్ళిపోయి ఏదో పార్టికల్, అన్నోన్ పర్సన్ మన సరిహద్దుల్లోకి వచ్చేసాడు. కాబట్టి ఇమ్మీడియేట్‌గా వెళ్లి ఫైట్ చేయాలన్నట్టుగా వచ్చేసి ఇక్కడ ఫైట్ చేయటం మొదలుపెడతాయి. ఈ ఫైట్ ఎక్కువ కాలం మొదలైతే ఏమవుతదంటే, ఈ ఇమ్యూనిటీ మన శరీరాన్ని రక్షించాల్సిన ఇమ్యూనిటీ తిరిగి మన బాడీ మీద దాడి చేయటం వల్ల అది మంచి చెడు చూసుకోకుండా, ఇప్పుడు చూడండి, మన లోకల్ గా ఏదైనా ఇష్యూ జరిగింది. మన లోకల్ గా ఉన్నటువంటి పోలీస్ శాఖ వారు వస్తారు. వచ్చి ఆ ప్రాబ్లమ్ ని అంచడానికి ట్రై చేస్తారు, సెట్ చేయడానికి. అయినా వినలేదనుకోండి, అప్పుడేమవుతది, బయట నుంచి ఎక్స్టర్నల్ ఫోర్స్ ని తీసుకొస్తారు. వీళ్ళు మన పరాయి అని చూడరు, దుమ్ము లేపేస్తారన్నమాట. ఇగో ఇక్కడ జరిగేది కూడా అలాగే జరిగింది. దీని వల్ల ఏమవుతదంటే, ఇంకా మనం తర్వాత ఆ ఫుడ్ తిన్నప్పుడు మనకి ఇన్ఫెక్షన్స్ రావటం, ఆ ఫుడ్ తినగానే మీకు పొట్టలో చాలా తేడా రావటం, ఇలాంటిదంతా కూడా జరుగుతూ ఉంటది. దట్ ఈస్ లీకీ గట్ అన్నమాట. మరి మీకు లీకీ గట్ ఉందని ఎలా తెలుసుకోవాలి? వెరీ సింపుల్. మీకు థైరాయిడ్ ఉందంటే ఎంతో కొంత మీకు లీకీ గట్ ఉన్నట్టే. మీకు రొమటైడ్ ఆర్థరైటిస్ ఉందంటే మీరు లీకీ గట్ మీకు ఉన్నట్లే అన్నమాట. అండ్ ఫ్రీక్వెంట్ గా కోల్డ్ వస్తుంది, సైనసెస్ వస్తుంది, మీరెప్పుడు అలసిపోతూ ఉన్నారు, విపరీతమైన హెడేక్ అండ్ మైగ్రేన్ ఉంది, మీకు స్కిన్ హెల్త్ సమస్యలు పదే పదే వస్తున్నాయి, సోరియాసిస్ లాంటివి ఉంది, ఐబిఎస్ ఉంది, డిప్రెషన్ అండ్ యాంగ్జైటీ ఉంది, పింపుల్స్ ఉన్నాయి, కాన్స్టిపేషన్ ఇష్యూ ఉంది, యాక్నీ ఉంది. ఇవన్నీ ఉన్నాయంటే మీకు ఎంతో కొంత లీకీ గట్ ప్రభావం కూడా ఉన్నట్టే అన్నమాట. ఇంత ప్రమాదం అన్నమాట. ఓకే. సో మరి ఇంకా ఈ అన్‌హెల్తీ గట్ ఉందని మీకెలా తెలుస్తది? వెరీ సింపుల్. మీ కళ్ళ చుట్టూ గనక డార్క్ సర్కిల్స్ ఉన్నాయంటే మీకు మంచి హెల్తీ గట్ లేనట్టే లెక్క. బ్యాడ్ బ్రీతింగ్ వస్తుంది డ్యూరింగ్ ద డే. మీకు తెలిసిపోతుంటది. మీ నోటి వాసనే మీకు వస్తుంటది. నేను కొద్దిమందిని చూస్తాను, వాళ్ళు దగ్గరకొచ్చి మాట్లాడుతుంటారు, నేను దూరంగా జరుగుతుంటాను. మళ్ళీ దగ్గరకొచ్చి మాట్లాడుతుంటారు, దూరంగా జరుగుతా. ఆ స్మెల్ భయంకరంగా ఉంటదన్నమాట. అట్లా మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. బ్యాడ్ బ్రీతింగ్ ఉంది అనంటే కూడా మీరు అన్‌హెల్తీ గట్‌తో బాధపడుతున్నట్లే. అదే విధంగా నిద్ర పట్టట్లేదు, బ్యాడ్ మూడ్ ఉంది, లేదా మీకు ఫ్రీక్వెంట్‌గా కాన్స్టెంట్‌గా ఫాటిగ్‌తో బాధపడుతున్నారు, నిద్రలేమితో బాధపడుతున్నారు, స్కిన్ ర్యాషెస్ ఉన్నాయి, యాక్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇర్రెగ్యులర్ బౌల్ మూవ్‌మెంట్స్, సరిగ్గా మీకు మోషన్ ఫ్రీ అవ్వదు, బౌల్ మూవ్‌మెంట్ సరిగ్గా లేదు, ఇనెబిలిటీ టు రెడ్యూస్ వెయిట్, మీరు వెయిట్ తగ్గాలని చాలా ట్రై చేస్తున్నారు, కానీ వెయిట్ తగ్గట్లా. కొద్దిమంది ఒక దశ వరకు తగ్గుతారు, అక్కడ స్ట్రక్ అయిపోతారు. అక్కడ కూడా మనం అర్థం చేసుకోవాల్సింది ఇదే. ఓకే. అదే విధంగా గ్యాస్ బిల్డప్ అవుతుంటది, బ్లోటింగ్ వస్తా ఉంటది ఊరికే. ఓకే. మజిల్ పెయిన్ ఉంటుంది, మజిల్ క్రాంప్స్ ఉంటాయి. అదే విధంగా రికరెంట్ హెడేక్,
విపరీతంగా పదే పదే హెడేక్ వస్తుంటది. అదే విధంగా వెయిట్ గెయిన్ కూడా విపరీతంగా అయిపోతారు. ఎలాంటి లక్షణాలు మీకు ఏవి కనపడినా సరే మీరు అన్‌హెల్తీ గట్ తో బాధపడుతున్నట్టే. అంటే ఎందుకు మీకు చెప్తున్నానంటే మీరు ట్రైనర్స్. మీరు వీటిని అర్థం చేసుకుంటే, ఓహో! మీ దగ్గరకి రాగానే ఒక ఒక క్లయింట్‌కి మీరు ఇది చేపిస్తే సరిపోద్దని మీకు తెలియగలగాలి. ఇప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు ప్రాక్టికల్‌గా జరిగింది. నా దగ్గరికి ఒక బీబీఏ చదివేటువంటి అమ్మాయిని తీసుకొచ్చారనమాట. ఎందుకంటే తను కాలేజీకి రావట్లేదు. ఎందుకు రావట్లేదని వాళ్ళ ఫ్రెండ్ అడిగితే, ఇది ప్రాబ్లమ్ అని చెప్తే, అరెరెరే! ఇలాంటి ప్రాబ్లమే మా మమ్మీకి కూడా వచ్చింది. వస్తే మా మా డ్యాడీ వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాము. వాళ్ళు ఇలాంటి వాటికి చక్కటి రిజల్ట్ ఇచ్చేటువంటి పద్ధతులు చెప్తారు. వీలైతే తీసుకురండి అంటే, లేదమ్మా నవంబర్, డిసెంబర్, జనవరి 3 నెలల నుంచి చాలా చోట్లకి తిప్పాము. ఇదా అంటే అనుకున్నారట. సరే ఏం పోయిందో ఒకసారి కలిస్తే అసలు వాట్ అనేది చూద్దాం అని చెప్పేసి తీసుకొచ్చారు. తీసుకొచ్చి ఏంటండి ప్రాబ్లమ్ అంటే వాళ్ళు సింపుల్‌గా ఏం లేదు. ఆ పాలిథీన్ కవర్‌లోంచి తీసి ఎంత ఎత్తున్నటువంటిది అంటే ఒక 7, 8 ఫైల్స్ నా ముందు పెట్టారు. ఏంటండి ఇవన్నీ అంటే, "ఈ 3 నెలల్లో మేము తిరిగిన డాక్టర్‌లయ్యండి" అన్నారు. అయ్య బాబోయ్! నాకు అంత నాలెడ్జ్ లేదండి. నేను చూడలేను. రీసెంట్‌ది ఏదన్నా ఉంటే ఫైల్ ఇవ్వండి అంటే ఇంక ఇదాన్ని ఫైల్ తీసిచ్చారు. ఆ ప్రాబ్లమ్ కొంచెం ఆహ్, రాసింది చూసిన తర్వాత నాకు అర్థమైపోయింది. అర్థమయ్యి "ఏం వర్రీ అవ్వకండి. ఒక 15 డేస్‌లో అంతా సర్దుకుంటదని" చెప్పాను. అరే! ఇంతైని చాలా డబ్బులు ఖర్చు పెట్టాము. అవ్వంది 15 డేస్‌లో ఎలా అవుతది? సరే ఒకళ్ళ మొఖాలు ఒకళ్ళు చూసుకున్నారు. సరే నో ప్రాబ్లమ్ అన్నారు. కాపోతే కొంచెం దీనికి మీరు కొద్దిగా లైఫ్ స్టైల్ అమ్మాయి మార్చాల్సి ఉంటది. కొంచెం న్యూట్రిషన్ కూడా ఎక్స్‌పెన్సివ్ అండి అంటే, ఎంత అన్నారు? ఒక 5,000, 5,500 అట్లా. 5, 5,500 మేము లక్షల్లో ఖర్చు పెట్టామండి. పర్వాలేదు చెప్పండన్నా. అది కూడా 2 నెలలు, 3 నెలలు వచ్చే ఉంటాయండి. అంటే పర్వాలేదు అసలు ఎంతైనా అన్నారు. కరెక్ట్‌గా 15 డేస్ తర్వాత వాళ్ళు కాల్ చేసి చెప్పిందేంటంటే, "అసలు ఏం చేశారు? మా అమ్మాయి ఇప్పుడు హాయిగా నిద్రపోతుంది. రోజు కాళ్ళ నొప్పులతో బాధపడేది. తగ్గిపోయింది. సో, మోషన్ 10, 12 సార్లు వెళ్ళేది. ఇప్పుడు ఒక 4, 5 సార్లకొచ్చింది. అంత మాకెక్కడ దొరకంది మీరు ఏం ఐడెంటిఫై చేసారు? ఎలా అంటే, నేను ఐడెంటిఫై చేసింది కావాలా? మీకు రిజల్ట్ కావాలా? మీరు నేను చూసిందల్లా ఏంటంటే కొన్ని సింప్టమ్స్ చూసాను అక్కడ. వాళ్ళు చెప్పింది, అక్కడ రీసెంట్ ఫైల్‌లో డాక్టర్ గారు రాసింది చూసి అఫ్‌కోర్స్ డాక్టర్ గారు కూడా ఇంచుమించు అలాంటిదే ట్రీట్మెంట్ చేస్తున్నారు. బట్ వెరీ రీసెంట్ కాబట్టి వాళ్ళకి అంత రిజల్ట్ వచ్చి ఉండకపోవచ్చేమో. ఓకే. సో, ఇలా మీకు అర్థం కాగలగాలి. ఇగో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనంటే గట్ హెల్త్ చేయించాలి. అసలు ఏమీ తెలవకపోయినా మీరు గట్ హెల్త్‌తో మొదలు పెట్టించొచ్చు. ఎందుకంటే అది చేస్తే చాలా మంచిది. ఓకే. సో, మరి హెల్తీగా ఉన్నామని ఎలా తెలుసు? అన్‌హెల్తీ తెలుసుకున్నాం. అవునా? ఎప్పుడు మీరు బాత్రూమ్‌కెళ్ళాలంటే పెయిన్ ఫ్రీ చక్కగా అలా వెళ్తారు, ఇలా వచ్చేస్తారు. హ్యాపీగాను. కొంతమంది తెలుసు గంటలు గంటలు అందులో ఉంటారు. అలా కాదు. మీకు రెగ్యులర్‌గా ఉంటుంది. పెయిన్ ఫ్రీ బౌల్ మూవ్‌మెంట్ ఉంటుంది. దెన్ యూ ఆర్ హెల్తీ. అర్థమైందా? కానీ మంచి ఎనర్జీతో ఉంటారు. యూ ఆర్ హెల్తీ. నార్మల్ అమౌంట్ ఆఫ్ గ్యాసెస్ అండ్ బోటింగ్ అప్పుడప్పుడు ఉంటాయి. అది పెద్ద ప్రాబ్లమ్ ఏమి కాదు. కానీ ఫ్రీక్వెంట్‌గా రెగ్యులర్‌గా ఉంటే అది వేరే ప్రాబ్లమ్ అన్నమాట. ఓకే. అదే విధంగా హెల్తీ బౌల్ ట్రాన్సిస్ట్ టైమ్ చెప్పాను గదా! అలా వెళ్తారు, ఇలా వచ్చేస్తారు. అలా అయిపోతుంటదన్నమాట. అండ్ మెంటల్ క్లారిటీ ఉంటుంది. హెల్తీ రియాక్షన్స్ టు ఫుడ్ అండ్ స్ట్రెస్. ఓకే. ఇలా అన్ని మంచిగున్నాయంటే మాత్రం అదే. కానీ యూ నో 99% ఆఫ్ ద పీపుల్ మీకు హెల్తీ గట్‌తో ఉండరు. హెల్తీ గట్‌తో అయితే ఉండరు. అన్‌హెల్తీ ఉంటారో లేదో నేను చెప్పను కానీ 99% పీపుల్ అన్నమాట. ఏం లేదంటే కాన్‌స్టిపేషన్ ఇష్యూ, పొట్టలో నొప్పి, అది ఇది ఏదో ఒకటి ఉంటూనే ఉంటుందన్నమాట. అందుకే దీని గురించి మనం బాగా డిస్కస్ చేసేది. రైట్? సో, అయితే అసలు యాక్చువల్‌గా ఈ మైక్రోబియం ఎలా డెవలప్ అయిద్దనేది చూస్తే, సో, ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే, మన గుడ్ బాక్టీరియా అనేటువంటిది మన తల్లి పాల నుంచే పొందుతాము. ఇది ది బెస్ట్ అన్నమాట. ది బెస్ట్ అని చెప్తాం. అర్థమవుతుందా? అంటే స్టేజెస్ ఆఫ్ బ్రెస్ట్ మిల్క్ ఉంటుంది కదా!
తల్లి మన అమ్మ దగ్గర నుంచి తీసుకునేటువంటి మిల్క్ ఉంటుంది కదా, ఇది అసలు చాలా 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 ఇంపార్టెంట్. ఇది 3 స్టేజెస్ లో ఉంటుంది. ఇందులో ఫస్ట్ ఉండేటువంటి దాన్ని వచ్చేసి కొలెస్ట్రామ్ అంటాం. ఇది డే 1 నుంచి డే 4. ఇది గనక పర్ఫెక్ట్ గా పిల్లలకి ఇస్తే అసలు వాళ్ళ ఇమ్యూనిటీ గాని, గుడ్ బ్యాక్టీరియా డెవలప్ అయ్యే సిస్టమ్ కానీ ఎక్స్ట్రాడినరీ ఉంటుంది. సూపర్ గా ఉంటుంది అనమాట. తర్వాత డే 8th to 20th, అంటే డే 5th to 20th అని చెప్పుకోవచ్చు. ఇది ట్రాన్సిషనల్ మిల్క్ అని అంటాం అనమాట. ఇది కూడా మంచిదే. అండ్ మెచ్యూర్ మిల్క్ డే 20 నుంచి ఆ పైన ఉండేటువంటిది అంటాం. ఇలా ఏదైనా సరే పిల్లలకి గనక ఖచ్చితంగా తల్లి పాలు గనక ఇచ్చినట్లయితే అద్భుతంగా ఉంటది. ఓకే. కానీ ఈ రోజుల్లో పరిస్థితి అలా లేరు. తల్లులు పాలు ఇవ్వటానికి సిద్ధంగా ఉండట్లేదు. ఎందుకంటే దాని మీద రకరకాల అపోహలు ఉన్నాయి. అందం తగ్గిపోద్దని, లేకపోతే ఇంకోది ఇలా చాలా ఉన్నాయన్నమాట. ఓకే. సో చాలా మంది తల్లులకి ఇదొక పెద్ద సమస్య కూడా. పిల్లలకి ఫీడింగ్ ఇవ్వటం అనేది కూడా, బెస్ట్ ఫీడింగ్ ఇవ్వటం అనేటువంటిది కూడా పెద్ద సమస్యగా ఉంది. అందువల్ల కూడా కొన్ని కారణాల చేత ఇలా అవుతున్నారు. కానీ యాక్చువల్ గా చెప్పాలంటే మనకి ది బెస్ట్ ఇమ్యూనిటీ అనేటువంటిది ఎక్కడి నుంచి వస్తుందంటే తల్లి పాలల నుంచే వస్తుంది. ఓకే. సో అందుకే దీన్ని కొలెస్ట్రామ్ ఫస్ట్ 0 to 14 4 days ఉంది చూసారు, దీన్ని లిక్విడ్ గోల్డ్ అని అంటాం. అర్థమైందా? చాలా అద్భుతంగా పేగుల్లో పనిచేస్తుంది. ఈవెన్ జాండీస్ లాంటివి తగ్గిస్తుంది, హార్మ్ఫుల్ బ్యాక్టీరియా నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది, వేస్టేజ్ రిమూవ్ చేస్తుంది, ఇమ్యూనిటీ సిస్టమ్ డెవలప్ చేస్తుంది. అండ్ సూపర్ ఫుడ్ అన్నమాట హెల్త్ న్యూ బోర్న్ బేబీకి. ఓకే. ఇది అంత ఇంపార్టెంట్. ఓకే. అయితే మరి మనం కొలెస్ట్రామ్ ఇస్తున్నాం, బట్ వై వీఆర్ హ్యావింగ్ డిసీజెస్? ఇస్తూనే ఉన్నామండి, అయినా కూడా ఎందుకు వస్తుంది? ఇలా కొద్ది మందికి ఉండొచ్చు. ఇక్కడ కొద్దిమంది తల్లుల్లో జెనెటిక్ గా ఉండేటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల, అంటే వాళ్ళ లోపల మంచి గుడ్ బ్యాక్టీరియా లేకపోవటం వల్ల ఆ ఉన్నటువంటి బ్యాడ్ బ్యాక్టీరియా వాళ్ళ డిఎన్ఏ స్ట్రక్చర్స్ కూడా మార్చేస్తుంది. అలాంటప్పుడు దాని ఎఫెక్ట్ ఈ పిల్లల మీద కూడా ఉంటుందన్నమాట. అది మళ్ళీ ఈ పిల్లలు పుట్టేటువంటి, ఇప్పుడు జనరల్ గా ఏమవుతుంది, తల్లులు పిల్లలు కలగకపోతే పిల్లలు పుట్టాలి అనే ఆలోచనతోటి దేనికైనా సరే వాళ్ళు సిద్ధమైపోతున్నారు. పిల్లలు పుట్టడం లక్ష్యంగా తీసుకుంటున్నారు, కానీ అది హెల్దీగా పిల్లలు పుట్టేటట్టు చేస్తున్నారా, లేకపోతే అన్హెల్దీగా అయినా పిల్లలు పుట్టేటట్టు చేస్తున్నారా అనేది గమనించట్లేదు. ఈ మందులు మాపు ఇవన్నీ కూడా పిల్లల యొక్క బర్త్ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తున్నాయి. ఇలాంటి కొన్ని కారణాల చేత వాళ్ళు కొలెస్ట్రామ్ లాంటి తీసుకున్నా కూడా వాళ్ళకి కావాల్సినటువంటి ఇది ఉండట్లేదు. ఎందుకంటే చెప్పాను కదా, ఆర్ఎన్ఏ డిఎన్ఏల వాటిని సైతం అవి వాళ్ళు తల్లి కడుపులో ఉన్నటువంటి బ్యాక్టీరియా మార్చేస్తుంది అనమాట. ఓకే. సో మరి ఇప్పుడు మనం వీటిని డెవలప్ చేసుకోవాలంటే ఏంటి? 4 పిల్లర్స్. మన గట్ ని మంచి హెల్దీగా చేసుకోవాలంటే 4 పిల్లర్స్. పిల్లర్ నెంబర్ 1 వచ్చేసి హెల్దీ ఈటింగ్ ప్రాక్టీసెస్. రెండోది వచ్చేసి ఎక్సర్సైజ్ అంటే బాడీ మూవ్మెంట్. మూడోది వచ్చేసి లైఫ్ స్టైల్ చేంజెస్. అండ్ నాలుగోది వచ్చేసి సప్లిమెంటేషన్. ఈ 4 పిల్లర్స్ మనం కరెక్ట్ గా పాటిస్తే గట్ ని మంచిగా ఎప్పుడు హెల్దీగా ఉంచుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ పిల్లర్ 1 హెల్దీ ఈటింగ్ అండ్ డ్రింకింగ్ హ్యాబిట్స్ అనేటువంటిది వెరీ ఇంపార్టెంట్. హెల్దీ ఈటింగ్ మన మీల్ ప్లేట్ ఎలా ఉండాలి అంటే ఇలా ఉండాలి. 25% కంపల్సరీగా ప్లాంట్ ప్రోటీన్ ఉండేటట్లుగా, 25% కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉండేటట్లుగా, రిమైనింగ్ 50% వచ్చేసి వెజిటేబుల్ కానీ ఫ్రూట్స్ కానీ ఇతరత్ర ఉండేటట్టుగా, అది కూడా ఆల్ కలర్స్ కవర్ అయ్యేటట్లుగా మన మీల్ ప్లేట్ ఉంటే మనకి ఎప్పటికీ మన గట్ హెల్దీగానే ఉండేటువంటి అవకాశం ఉంటుంది అనమాట. ఓకే. సో ముఖ్యంగా హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్ లో మన మైక్రోబియం యొక్క డెన్సిటీని పెంచాలంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ వచ్చేసి ఏంటంటే ఫైబర్ అనేటువంటిది చాలా 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 ఇంపార్టెంట్. మన మైక్రోబియం కి, ముఖ్యంగా మన
ప్రేగుల యొక్క హెల్త్ కి ఫైబర్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఫైబర్ అనగానే చాలా మంది నేను తింటున్నానండి, బీరకాయ బాగా తింటాను, లేకపోతే నేను క్యాబేజీ బాగానే తింటాను అంటారు. ఓకే, వెరీ గుడ్. మీరు అలా తింటున్నందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాం. కానీ ఇక్కడ చూడాల్సింది ఏంటంటే ఫైబర్ లో 2 రకాలు ఉంటాయి. ఇన్సాల్యుబుల్ అండ్ సాల్యుబుల్ ఫైబర్ అని ఉంటాయి. ఓకే, ఇప్పుడు మనం ఆకుకూరలు కూరగాయల నుంచి తీసుకునేటువంటిది ఏంటంటే ఇన్సాల్యుబుల్ ఫైబర్. ఈ ఇన్సాల్యుబుల్ ఫైబర్ అనేటువంటిది మన బౌల్ మూమెంటం కు ఉపయోగపడుతుంది. మన బౌల్ మూమెంటం పేగుల లోపల జారటానికి వాటికి ఉపయోగపడుతుంది. కానీ సాల్యుబుల్ ఫైబర్ మాత్రమే గట్ ని క్లెన్స్ చేస్తుంది. క్లెన్స్ చేయాలంటే మాత్రం సాల్యుబుల్ ఫైబర్ మాత్రమే చేస్తుంది. కానీ ఇక్కడ బ్యాడ్ లక్ ఏంటంటే మార్కెట్ లో ఇలాంటి సాల్యుబుల్ ఫైబర్స్ బయట ఎక్కడ లేవు సరిగ్గా. సో వీ హ్యావ్, అది మనకు ఎంతో గొప్ప అదృష్టం అన్నమాట. మీరు కావాలంటే బయటికి వెళ్ళి ఏదన్నా ఫైబర్ తెచ్చుకోండి, తెచ్చి మీరు టెస్ట్ చేసుకోండి. ఏదన్నా ఒక గ్లాస్ తీసుకోండి, ఆ గ్లాస్ తీసుకొని ఒక 250 ml 300 ml ఫైబర్ అదే వాటర్ తీసుకొని, ఈ వాటర్ లో మీరు ఒక స్కూప్ ఫైబర్ కలిపి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత 20 minutes తర్వాత చూడండి, మీకు అర్థమవుతుంది. మీరు అసలే కాన్స్టిపేషన్ ఇష్యూతో బాధపడి తాగితే ఇది ఇది ఈ తాగితే మీకు తర్వాత ఎలా ఉంటుందని మీకు ఒక 20 నిమిషాల్లో కనపడుతుంది. జన్మలో మళ్ళీ మీరు అటువైపు కూడా తిరిగి చూడరు అనమాట. ఎందుకంటే అది తాగితే మీరు మరింత ప్రాబ్లం ఫేస్ చేసేటట్లు మీకు అర్థమైపోతుంది. అలా కానీ థ్యాంక్ గాడ్ వీ హ్యావ్ ద సాల్యుబుల్ ఫైబర్. అవునా, ఈ సాల్యుబుల్ ఫైబర్ ఒక్కటే కాదు, పేగులు అంటే దానికి హెల్దీ ఫుడ్ ఏదన్నా ఉంది అంటే ఫైబర్. ఓకే, అండ్ దాంతో పాటుగా హెల్త్ ని మంచిగా చేయాలంటే ఫాస్టింగ్ 16-48 అవర్స్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఏదైతే ఉందో 16 అవర్స్ కానీ 48 అవర్స్ కానీ ఆ ఫాస్టింగ్ అనేటువంటిది ఇది చాలా బాగా పనిచేస్తుంది. యాజ్ వెల్ యాజ్ ఫంక్షనల్ జ్యూసెస్ కూడా గట్ హెల్త్ ని బాగా సపోర్ట్ చేస్తాయి. వెజిటేబుల్ జ్యూస్, యాష్ గార్డ్, బీట్రూట్, క్యారెట్, మింట్, కోరియండర్, తులసి, నేను చివరిలో చెప్తాను వీటిని ఎలా తాగాలి ఏంటి అని. ఇవన్నీ కూడా గట్టి హెల్త్ ని బాగా చేసేవి. అదే విధంగా యాంటాక్సిడెంట్స్, సో విటమిన్ సి కానీ, తులసి కానీ, త్రిఫల కానీ, ఇలాంటివన్నీ కూడా గట్టి హెల్త్ ని చాలా బాగా డెవలప్ చేస్తాయి. దాంతో పాటుగా పిల్లర్ 2 వచ్చేసి కొన్ని ఆసనాస్. వజ్రాసనం చాలా సింపుల్, ఎనీ టైం వేయొచ్చు. ఇది గట్టి హెల్త్ ని చాలా బాగా డెవలప్ చేస్తుంది. తర్వాత భుజంగాసనం, స్నేక్ లాగా ఉండి కాకపోతే పైకి చూస్తుంటాం అన్నమాట. ఓకే, భుజంగాసనం లేదా పవనముక్తాసనం అంటారు. అంటే తల్లి కడుపులో మనం ఎలా ఉంటాం అలా, అంటే ఏం లేదు, కాళ్ళు చాపి మీరు ఈ మోకాళ్ళ పైన చేతులు పట్టుకొని దగ్గరికి, మనకి డాక్టర్ అరుణ గారు ఆల్రెడీ ఇవన్నీ కూడా వేయించారు, మీకు తెలుసు అవునా. తర్వాత ధనుసు లాగా ఇలా ఉండిపోవటం. అదే విధంగా నౌకాసనం, రన్నింగ్, సైక్లింగ్, స్పోర్ట్స్ అండ్ అథ్లెటిక్స్, స్విమ్మింగ్, ఇలాంటివన్నీ కూడా బాగా పనికొస్తాయి. గట్ హెల్త్ బాగుండాలంటే ఇలా కొంచెం మనం అంటే పొట్ట మీద కొంచెం స్ట్రెస్ అవ్వాలి, ఇవన్నీ కూడా చేయొచ్చు అనమాట. ఇంకా పిల్లర్ నెంబర్ 3 లైఫ్ స్టైల్ చేంజెస్ లో మేజర్ గా మనం చూడాల్సింది ఒకటి, వాటర్ ఇంటేక్ మంచిగా తీసుకుంటున్నామా, తర్వాత స్లీప్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, అదే విధంగా కొంచెం మెడిటేషన్ లాంటిది వెరీ ఇంపార్టెంట్, కామ్ గా ఉండటం లేదా పాజిటివ్ యాటిట్యూడ్ తో ఉండటం, ఇవన్నీ కూడా మీకు తెలుసు. ఎవరి మీదన్నా రుసరుసలాడుతున్నారు అనుకోండి, లోపల పేగులు కొత్త ఉడికిపోతున్నట్లు ఉంటది, మీకు తెలిసిందే. అందుకే కడుపు మంట అంటుంటారు అందుకే. సో అలా లేకుండా ఉండటం అన్నమాట. ఓకే, ఇవన్నీ కూడా కొంచెం సాధన చేస్తే సాధ్యమయ్యేటువంటివి. అండ్ 4th వన్ వచ్చేసి సప్లిమెంట్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఏమేమి సప్లిమెంట్స్ తీసుకోవాలి అని చూస్తే గట్ హెల్త్ కోసం సజెస్టెడ్ వచ్చేసి మేజర్ గా ఫైబర్. చెప్పాను కదా, ఫైబర్ గట్ కి చాలా మంచి ఫ్రెండ్లీ ప్రోడక్ట్ అన్నమాట. దాంతో పాటుగా ప్రీ అండ్ ప్రోబయోటిక్, వెరీ ఇంపార్టెంట్, ప్రీ అండ్ ప్రోబయోటిక్. తర్వాత గార్లిక్ అండ్ విటమిన్ సి, బి కాంప్లెక్స్, ప్రోటీన్, మల్టీవిటమిన్, ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి. మేజర్ గా వచ్చేసి ఫైబర్,
అండ్ ప్రీ అండ్ ప్రోబయోటిక్. ఈ రెండు చాలా అవసరం. అదే విధంగా వాళ్ళకున్న పరిస్థితిని బట్టి మనం విటమిన్ సి తీసుకోవచ్చు. అదేవిధంగా ఇంకోటి కూడా త్రిఫల ఏవిహెచ్ ఉంటుంది కదా, ఇది కూడా మనం సజెస్ట్ చేయాల్సి ఉంటుంది. త్రిఫల ఏవిహెచ్ కూడా అమలకి, విప్తకి, హరితకి కూడా ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఇవి పరిస్థితిని బట్టి ఇవి ఇస్తాం. ఓకే, సో ఇప్పుడు మనకు ప్రాబ్లం తెలిసింది, లేకపోతే ఎలా ఉంటుందో తెలిసింది, హెల్దీ గట్ ఎలా ఉంటుంది, అన్హెల్దీ గట్ సింబల్స్ ఏంటో తెలిసింది, అదే విధంగా లీకీ గట్ అన్నిటి గురించి తెలిసింది. అండ్ 4 పిల్లర్స్ తెలిసే. అండ్ 4 పిల్లర్స్ తర్వాత 4th పిల్లర్ విటమిన్స్, మినరల్స్ కూడా ఏమి ఇవ్వాలి అనేది తెలిసింది. కానీ ఇవన్నీ ఎలా ఇవ్వాలి, ఎలా బ్యాలెన్సింగ్ చేయించాలి అనేటువంటిది ఇంపార్టెంట్. ఓకే, సో దానికి ఆల్రెడీ మీ అందరికి ఒక ఫార్మేట్ కూడా ఇచ్చేసాం ఎలా చేయించాలి అనే దాన్ని. సో ఇది ఎలా చేయించాలి? ఫస్ట్ మార్నింగ్ లేచిన తర్వాత పరగడుపున ఫంక్షనల్ జ్యూసెస్ తాగాలి. ఇది పాయింట్ నెంబర్ 1. ఫంక్షనల్ జ్యూసెస్ లో ఏం తాగాలి అన్నప్పుడు ఫస్ట్ 2 to 3 డేస్ వచ్చేసి యాష్ గార్డ్ జ్యూస్ తాగాలి. యాష్ గార్డ్ జ్యూస్ ఎలా చేసుకోవాలి? దాన్ని తొక్క తీసేయాలి, లోపల ఉన్న గింజలు తీసేయాలి. పుచ్చకాయ ముక్కలాగే ఒక హాఫ్ పార్ట్ లేదా అంతకంటే తక్కువ కట్ చేసుకోవాలి. దాన్ని ఆ గింజలు తొక్క తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేసేసి మిక్సీ పట్టాలి. అందులో ఏమీ కలపకూడదు. నిమ్మరసం కలుపుతాను, తేనె కలుపుతాను, ఏమీ కలపడానికి వీల్లేదు. ఓకే, అది బాగా మిక్సీ పట్టిన తర్వాత కొంచెం జారడం కొంచెం ఇబ్బందిగానే ఉంటది, లేట్ అవుతుంది. లేదు అనుకుంటే ఏదైనా పల్చటి క్లాత్ తీసుకొని, చున్నీ లాంటిది తీసుకొని అందులో వేసేసి ప్రెస్ చేసామంటే ఆ మూటలో నుంచి వస్తుంది. అలాంటి దాన్ని ఒక 250 ml నుంచి 300 ml తాగొచ్చు. ఇది ఫస్ట్ పరగడుపున తాగాలి. తాగిన తర్వాత మినిమం 1 అవర్ గ్యాప్ ఇవ్వాలి. మినిమం 1 అవర్ గ్యాప్ ఇచ్చి ఆ తర్వాత గోరువెచ్చటి నీళ్లు తాగాలి. సెకండ్ స్టెప్ వామ్ వాటర్ తాగాలి. అది మనిషికి మీరు రిక్వైర్మెంట్ బట్టి లీటర్ ఇస్తారా, లీటర్న్నర, 2 లీటర్ల ఎంత ఇస్తారో అంత ఆ గోరువెచ్చటి నీళ్లు తాగాలి. ఒకేసారి ఎప్పుడు వాటర్ తీసుకోకూడదు, కొద్ది కొద్దిగా తీసుకోవాలి. ఒకేసారి హెవీగా లీటర్ తాగేయండి, 2 లీటర్లు తాగేయండి అని చెప్తారు. అది కిడ్నీస్ మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఎప్పుడు కూడా పొరపాటున ఒకేసారి వాటర్ అంతకే తాగదు. ఎక్కడ అది సైంటిఫిక్ గా ఒక్కసారి ఎంత తాగాలనేది అయితే ఎక్కడ చెప్పలేదు. ఓకే, అందువల్ల ఏంటంటే ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం నీళ్లు మాత్రం చాలా అవసరం, నీళ్లు తాగాలి. ఇలా అయిపోయిన తర్వాత ఈ వాటర్ తాగిన తర్వాత వాటర్ కూడా హాఫ్ అన్ అవర్ ముందు, బ్రేక్ఫాస్ట్ హాఫ్ అన్ అవర్ ముందు వరకు తాగొచ్చు. హాఫ్ అన్ అవర్ ముందు ఆపేయాలి. ఆపేసిన తర్వాత వాళ్ళ బ్రేక్ఫాస్ట్ వాళ్ళ ఇష్టం, ఎలా అయినా తీసుకోవచ్చు. కానీ ఈ గట్ హెల్త్ చేసేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ నాన్ వెజ్ తీసుకోకూడదు. ఈవెన్ ఎగ్ కూడా తీసుకోకూడదు. వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో దీన్ని ఎలా తీసుకోవాలి బ్రేక్ఫాస్ట్ అనేది చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఎలా అన్నా తీసుకోవచ్చు. వాళ్ళు ఇడ్లీ తినొచ్చు, స్ప్రౌట్స్ తినొచ్చు, సీడ్స్ తినొచ్చు, నట్స్ తినొచ్చు, లేకపోతే ఇవి మనకు తెలుసు ఫర్మెంటేటివ్ ఫ్లోర్ తో చేసినటువంటి ఇది ఇడ్లీ, దోశ, ఇవేవైనా సరే తినొచ్చు. ఓకే, లేదా కర్రీస్ తినొచ్చు, ఓట్ మీల్ తినొచ్చు, ఇలా ఏదైనా సరే. ఫర్మేటివ్ రైస్ తినొచ్చు. ఈ రైస్ ఇలాంటివి తినాలనుకున్నప్పుడు ఏం చేయాలంటే రేపు మధ్య అంటే మినిమం 24 అవర్స్ ది బెస్ట్ అన్నమాట. ఏం చేయాలి? ఈ పూట మీరు వండారు లేదా సద్దన్నం మిగిలింది, దాంట్లోనే గోరువెచ్చటి పాలు వేసేసి తోడు పెట్టేయాలి. తోడు పెట్టేసిన తర్వాత మీకు 24 గంటల తర్వాత అది మంచిగా ఫెర్మెంటేషన్ అవుతుంది. అయిన దాన్ని మీరు తీసుకొని తినొచ్చు. ఉత్తి తినాలంటే కొంచెం పులుపు ఇలా ఉంటుంది. అలాంటప్పుడు మీరు కొంచెం ఒక పచ్చిమిర్చి వేసి, కొంచెం జీరా వేసుకొని, లైట్ గా తాలింపు పెట్టేసుకొని కూడా, అంటే తాలింపులో మళ్ళీ ఆయిల్స్ ఇలాంటివన్నీ ఎక్కువ వేయకూడదు. ఓకే, చాలా కొంచెం వేసేసి మీరు తాలింపు లాగా పెట్టుకొని కూడా కావాలంటే తినొచ్చు టేస్ట్ కోసం. లేకుండా మంచిగా అలాగే తినేస్తే ది బెస్ట్ అన్నమాట. ఓకే, అలా ఏవైనా తినొచ్చు. ఇవన్నీ నాకు కష్టంగా ఉందండి, నేను 2 ఇడ్లీ తింటా, తినండి పర్వాలేదు. నేను ఒక దోశ తింటా, తినండి
పర్వాలేదు. ఓకే. కాకపోతే మీరు ఎలాంటి ఆయిల్స్ వాడుతున్నారు ఇవన్నీ కూడా కొంచెం చూసుకోవాలి అంతే. సో వీటిని విపరీతంగా మనం మార్పులు చేసేసి జనాల్ని ఇబ్బంది పెట్టలేము. కాకపోతే అందుకే 8 రోజుల బదులుగా 10 రోజులు, 15 రోజుల్లో చేయించొచ్చు కానీ, ఇబ్బంది పెట్టుకోకుండా సింపుల్ ఓట్ మీల్ తీసుకుంటా తీసుకో. 2 ఇడ్లీ తింటా. ఓకే. గుడ్ తిను. లేదు 4 ఇడ్లీ తింటా. తినండి. ఇలా ఏదన్నా చేయొచ్చు. ఇది పెద్ద ఇబ్బంది ఏమీ లేదన్నమాట. ఓకే. ఇదయిన తర్వాత యాక్చువల్‌గా అయితే 2 మీల్ చేయగలిగితే మంచిది. కానీ చేయలేను అంటే మళ్ళీ ఒక తిన్న తర్వాత ఒక 2 అవర్స్ నుంచి నార్మల్‌గా వాటర్ తాగొచ్చు. ఈ తిన్న వెంటనే మాత్రం చేయాల్సిందేంటంటే ప్రీ అండ్ ప్రోబయోటిక్ ఏసుకోవాలి కంపల్సరీ. బ్రేక్‌ఫాస్ట్ చేయగానే ప్రీ అండ్ ప్రోబయోటిక్ ఒకటి వేసేసుకోవాలి. అది. తర్వాత వాటర్ తాగాలి. అండ్ మధ్యాహ్నం మీరు లంచ్ చేద్దామని అనుకుంటే మాత్రం లంచ్‌కి హాఫ్ అన్ అవర్ ముందు ఒక 250 ఎంఎల్ ఆర్ 200 ఎంఎల్ వాటర్‌లో ఒక స్కూప్ ఆఫ్ ఫైబర్ తీసుకొని ఫైబర్ కలుపుకొని తాగేసి, ఆ తర్వాత మళ్ళీ మధ్యాహ్నం లంచ్ చేయొచ్చు. లంచ్ సాధ్యమైనంత లైట్ మీల్ తీసుకోవాలి. అంటే మంచిగా ఒక కీర, క్యారెట్ కొంచెం కొంచెం తిని కొంచెం కప్ రైస్ తీసుకొని దాంట్లో మంచిగా సాంబారో, దాలో ఏదన్నా ఏసుకొని తినొచ్చు. మల్టీగ్రెయిన్ రోటీ లాంటివి తినొచ్చు. కర్రీ ఏదైనా మంచి కర్రీ తినొచ్చు. ఇలా ఏదైనా సరే తినొచ్చు. ఓకే. యాజ్ యూజువల్‌గే పెద్ద మార్పులేమీ లేదు. అలా తినొచ్చు. తిన్న తర్వాత వెంటనే వాళ్ళకి ప్రాబ్లమ్ గనక ఎక్కువుంటే లంచ్ తర్వాత గూడా కొద్దిమందికి అందరికీ కాదు ప్రీ అండ్ ప్రోబయోటిక్ కొద్దిమందికి సజెస్ట్ చేస్తాం. సరే మీరు దీన్ని మర్చిపోండి. ఇక మధ్యాహ్నం లంచ్ తర్వాత ఏమీ లేదనుకోండి అంతే. ముందే ఫైబర్ తాగారు వదిలేయండి అంతే. ఈ స్పెషల్ కేసెస్ ఏదైనా ఉంటే అది సీనియర్ కోచ్ దగ్గరకొస్తే వాళ్ళు సజెస్ట్ చేస్తారు. ఇంకొకటి ఏమన్నా తీసుకోవాలా వద్దా అనేటువంటిది. వదిలేయండి. అదే విధంగా మళ్ళీ తిన్నాక 2 అవర్స్ తర్వాత చక్కగా వాటర్ తాగాలి. వాటర్ తాగిన తర్వాత ఈవినింగ్ 5:30-6 తినేదానికి హాఫ్ అన్ అవర్ ముందు ముఖ్యంగా 6:00 ది బెస్ట్. హాఫ్ అన్ అవర్ ముందు మళ్ళీ ఫైబర్ తాగాలి. ఓకే. ఇది తీవ్రతను బట్టి 2 సార్లా, ఒకసారి అనేటువంటిది తీవ్రతను బట్టి ఉంటుందన్నమాట. ఓకే. సో 2 పూట్ల తాగితే చాలా మంచిది. తాగిన తర్వాత మళ్ళీ 6:00కి యాజ్ యూజువల్‌గా మీల్ తినాలి. మళ్ళీ సేమ్ ఏదైనా సలాడ్ తినొచ్చు, మల్టీగ్రెయిన్ రోటీ తినొచ్చు, దోస తినొచ్చు, రాగి దోస తినొచ్చు, లేకపోతే రోస్టెడ్ కర్రీ తినొచ్చు. ఇలా ఏదైనా పర్వాలేదు. మిల్లెట్స్ తినొచ్చు, చపాతీ, ఇడ్లీ లేదు మళ్ళీ మంచి కొంచెం కప్ రైస్ తినొచ్చు. ఇలా ఏదైనా పర్వాలేదు ఇక్కడ. తినేసిన తర్వాత ఇక్కడ మాత్రం ఏవీహెచ్ ఒకవేళ అమలకి, విభూతికి, హరితకి గనక ఇస్తే దాన్ని వేసుకోవాలి. వేసుకోకపోతే ఇంకేం ప్రాబ్లమ్ లేదు. 2 ప్రీ అండ్ ప్రోబయోటిక్ మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ తర్వాత ఫైబర్, మధ్యాహ్నం లంచ్‌కి ముందు, సాయంత్రం డిన్నర్‌కి ముందు వేసేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ ఇక్కడ ఈవినింగ్ తిన్న తర్వాత ఆఫ్టర్ 2 అవర్స్ మళ్ళీ ఒక గ్లాస్ వాటర్ తాగితే సరిపోతుంది. ఇదే పద్ధతిన ఒక 3 రోజులేమో ఈ జ్యూసు, తర్వాత మళ్ళీ 2-3 డేస్ ఏమో నెక్స్ట్ బీట్రూట్ అండ్ మళ్ళీ నెక్స్ట్ 2-3 డేస్ వచ్చేసి సెకండ్‌ది క్యారెట్, థర్డ్‌ది బీట్రూట్ ఇవి తీసుకోవాలి. ఇవి ఎలా చేసుకోవాలి? వీటిని కూడా పీల్ చేసి తొక్కని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీలో ఏసి మిక్సీ పట్టాలి. ఇవి దానికిలాగా జ్యూస్ రాదు. కాబట్టి ఏమవుద్దంటే కొంచెం పొడి పొడిగా అవుతది. ఆ తర్వాత దాంట్లో ఒక 200 ఎంఎల్ లేదా 150 ఎంఎల్ గోరువెచ్చటి నీళ్లు పోయాలి. పోసి మళ్ళీ మిక్సీ పట్టాలి. మిక్సీ పట్టిన తర్వాత మళ్ళీ ఆ నీళ్ళని చెప్పాను కదా ఇందాకలా క్లాత్‌లో వేసుకొని పిండేస్తే ఒక 200 ఎంఎల్ నుంచి 250 ఎంఎల్ లేదా 250 ఎంఎల్ 300 ఎంఎల్ వరకు చక్కగా తాగొచ్చు. మళ్ళీ సేమ్ ప్రాసెస్సే. పరగడుపునే తాగాలి. తర్వాత 1 అవర్ గ్యాప్ ఇవ్వాలి. 1 అవర్ మీరు మళ్ళీ బ్రేక్‌ఫాస్ట్ యాజ్ యూజువల్ టైంకి చేయొచ్చు. ఆ తర్వాత ప్రీ అండ్ ప్రోబయోటిక్ తీసుకోవాలి. ఆ తర్వాత గ్యాప్ ఇచ్చేయాలి వాటర్. మళ్ళీ మధ్యాహ్నం లంచ్‌కి ముందు ఫైబర్. మళ్ళీ తర్వాత గ్యాప్ 1 అవర్ తర్వాత 2 అవర్స్ తర్వాత వాటర్ తాగటం. మళ్ళీ ఈవినింగ్ 5:30కి ఫైబర్ తాగటం. 6:00కి మీల్. ఇవన్నీ కామన్. ఓకే. అలా సెకండ్ 2-3 డేస్ వచ్చేసి క్యారెట్. మళ్ళీ తర్వాత 2-3 డేస్ వచ్చేసి బీట్రూట్ తీసుకుంటాం. ఆ తర్వాత మళ్ళీ 2-3 డేస్ వచ్చేసి ఫోర్త్ ఏంటంటే పుదీనా, కొత్తిమీర అండ్ తులసి కాంబినేషన్‌తో చేసుకోవాలి. పుదీనా, కొత్తిమీర 100 లీవ్స్ ఉంటే కొత్తిమీర 50 లీవ్స్ ఎయ్యాలి. అర్థమైందా? కరెక్ట్‌గా లెక్క పెడతాం. 1, 2 అని లెక్క పెట్టాల్సిన పని లేదు గానీ, ఇంచుమించుగా ఇవన్నీ తీసుకుంటే ఇంత.
తీసుకొని సేమ్ దీన్ని కూడా మిక్సీ పట్టాలి ముందు. సేమ్ ఇందులోంచి కూడా పెద్దగా ఏమి రసం రాదు. దీన్ని కూడా మళ్ళీ ఒక 200 గోరువెచ్చటి నీళ్ళేసి మళ్ళీ మిక్సీ పట్టి, మళ్ళీ పిండేసుకోవాలి. అప్పుడు మీకు అది మళ్ళీ 250-300 ఎంఎల్ వస్తుంది. చక్కగా దీన్ని కూడా తాగాలి. ఇలా ఒక 8 డేస్ నుంచి 10 డేస్ చేస్తే ది బెస్ట్. కొద్దిమంది హడావుడిగా ఉంటారు. టైం తక్కువ ఉంటది. నేను అమెరికా వెళ్ళిపోతున్నాను అది ఇది అని చెప్తారు. లేదా నాకు ఈ మంతే పెళ్లుందని చెప్తారు. ఇలాంటి వాళ్ళు కూడా మన దగ్గరికొస్తారు. అలాంటి వాళ్ళకి మినిమమ్ 5 డేస్ చేపిస్తాం. మినిమమ్ 5 డేస్. మొదటిది యాష్‌గా 2 డేస్. మిగతా అన్ని మళ్ళీ ఒక 1 డే చేపిస్తే ఇక్కడి వరకు కూడా చాలా వరకు బెస్ట్. అర్థమైందా? అంటే మీకు యాక్నీతో ఉన్నారు ఇదే చేస్తారు. ర్యాషెస్ ఉన్నాయి ఇవే చేపిస్తారు. చెప్పాం కదా! బ్లోటింగ్ ఉంది ఇదే చేపిస్తారు. కాన్‌స్టిపేషన్ ఇష్యూ ఉంది ఇదే చేపిస్తారు. ఇలా చాలా వరకు ఇప్పటి వరకు మనం చెప్పుకున్న ఏ విషయాలు కానీ ఇదే. దీనివల్ల దీంతో మీరు 2 పూట్ల ఫైబర్ తీసుకోవటం వల్ల ఏమవుతుందంటే ఈ ఇంటెస్టైన్స్ యొక్క మెంబ్రేన్స్ అనేటువంటిది పర్ఫెక్ట్‌గా మళ్ళీ హెల్తీగా తయారైంది. ఈ లీకీ గట్ ఇష్యూస్ ఇవన్నీ కూడా తగ్గిపోతాయి అన్నమాట. ఇలా చాలా బాగా సపోర్ట్ అవుతుంది. ఓకే. ఇలా చేయాలి. దీంతో పాటుగా చక్కగా నిద్రపోవటం, మంచి పాజిటివ్ ఆలోచనతో ఉండటం, ఇలాంటివన్నీ చేస్తే అద్భుతంగా ఇదవుతుంది. ఇది అయిన తర్వాత మీరు తర్వాత ఏ ట్రీట్మెంట్ అన్నా మొదలుపెట్టండి. ఇది ముందు సెట్ చేసిన తర్వాత వెయిట్ లాస్ మొదలు పెడతారా? థైరాయిడ్‌కి మొదలు పెడతారా? లేకపోతే ఇంకేదన్నా ఇన్‌ఫెర్టిలిటీకి మొదలు పెడతారా? దేనికన్నా చేయండి. అప్పుడు మనం ఇచ్చే న్యూట్రిషన్ యొక్క అబ్జార్ప్షన్ అనేటువంటిది పర్ఫెక్ట్‌గా ఉంటది. పర్ఫెక్ట్‌గా ఉంటది. ఓకే. లేదు మళ్ళీ మధ్యలో కొద్ది రోజుల తర్వాత మళ్ళీ ఆగిపోయింది. మళ్ళీ స్ట్రక్ అయింది. వెయిట్ దగ్గరే మీకు ఆ ప్రాబ్లమ్ ఉంటది ఏదన్నా ఉంటే. స్ట్రక్ అయింది. డోంట్ వర్రీ. అవసరమైతే మళ్ళీ చేయించొచ్చు. అండ్ బిఫోర్ థట్ చెక్ చేయాల్సింది ఏంటంటే వెయిట్ ఎక్కడన్నా అలా స్ట్రక్ అయిపోతే విటమిన్ డి ఎలా ఉంది? బి12 ఎలా ఉంది? తర్వాత వాళ్ళ స్ట్రెస్ లెవెల్స్ ఎలా ఉన్నాయి? స్ట్రెస్ అంటే ఏదో నాకు ఆఫీస్‌లో పని ఒత్తిడి ఉంది, టార్గెట్‌లు ఇదే స్ట్రెస్ కాదు. ఆందోళన, కోపం, పగ, ద్వేషం, ఈర్ష్య ఇవన్నీ కూడా స్ట్రెస్ కిందే వస్తాయి. స్ట్రెస్ అంటే పని ఒత్తిడి ఒక్కటే స్ట్రెస్ కాదు. ఇవన్నీ కూడా చెక్ చేయాల్సి ఉంటుందన్నమాట. అదే విధంగా కొద్దిమంది ఇలాంటప్పుడు ఏమంటారంటే బరువు తగ్గిపోతారు. కానీ బాడీ మాత్రం తగ్గినట్టు కనపడదు. కొద్దిమందికి అక్కడ మీకు ప్రతి 100 మందిలో ఒకళ్ళకో ఇద్దరికో అలా జరుగుతుంది. డోంట్ వరీ. వాళ్ళు అంటారు ఏవండీ నేను బరువు 15 కేజీలు తగ్గాను గానీ నన్ను ఎవరు చూసి నువ్వు తగ్గిపోయావని చెప్పట్లేదు అని అంటారు. కొద్దిమందికి బాడీ యొక్క ఎలాస్టిసిటీ అనేటువంటిది తక్కువ ఉంటది. తొందరగా మామూలుగా అయిపోద్ది. నెమ్మదిగా అవుతుంటది. వెయిట్ చేయాలి అంతే. వర్రీ కావాల్సింది బరువు తగ్గారుగా ఫ్యాట్ తగ్గింది కదా! మీకున్నటువంటి ఈ ఈ గట్ రిలేటెడ్ ఇష్యూస్ వల్ల మీ బాడీకి ఉన్నటువంటి ఎలాస్టిసిటీ తేడా వల్ల మీకు అంత తొందరగా కనపడకపోవచ్చు. కానీ మీకు ఒక 4 వారాలు, 5 వారాలు, 6 వారాలు అయ్యేలోగా మిమ్మల్ని గమనించి మీరు తగ్గినట్లుగా తెలిసిపోతుంటారన్నమాట. ఓకే. అలా అవుతుంటది. ఓకే. సో ఈ రకంగా మనం ఫోకస్ చేస్తే అద్భుతమైన రిజల్ట్స్ ని మనం ఇవ్వచ్చు. ఓకేనా? సో కాబట్టి దీని మీద మీరంతా ఫోకస్ చేయండి. ముందు ముందు మీరు ఎవరి మీదో చేసే బదులుగా ముందు మీరు చేయండి గట్ హెల్త్ ఒక 10 రోజులు. ఎవరైనా చేయొచ్చు ఇది. మీ ఆరోగ్యం బాగవ్వాలంటే ఎవరైనా చేయొచ్చు. ముందు మీ మీద మీరు చేయండి. మీకు తెలియాలి యాష్ గార్డ్ జ్యూస్ ఎలా ఉంటుందో మీకు తెలియకపోతే ఎవరైనా ఏం తాగుతామండి యాష్ గార్డ్ జ్యూస్ అన్నారంటే నిజమే అట్టుందని పాపం వీళ్ళకి ఏమిద్దామా అని ఎదురు చూస్తారు. అదే మీరు ఒకసారి తాగారనుకోండి అలా అన్నారనుకోండి ఒకటి లెంపగా వేసి ఏం పుట్టింది అందు మంచి జ్యూస్ తాగడానికి ఏం లేదు హ్యాపీగా తాగమని చెప్పొచ్చు. అర్థమవుతుందా? అందుకోసం మనం ఒకసారి ట్రైల్ చేయాలి. మనం గట్ కూడా రీసెట్ అవ్వాలి కదా! అంతేగాని సార్ నేను జనాలందరికి ఇది చెప్తాను సార్ నాది మాత్రం సర్ఫ్ ప్యాకెట్ తోటే శుభ్రం చేసుకుంటానంటారు. అట్లా కుదరదు. పేగులు శుభ్రం చేయడానికి ఇది ఒకటే మార్గం నేను చెప్పింది. ఇలా కాకుండా మన పెద్దవాళ్ళు కొన్ని రకాల పౌడర్‌లు అవి ఇవి కలపటాలు ఇవన్నీ ఉంటాయి. వస్తది. కాన్‌స్టిపేషన్ ఇష్యూ పోతదిలే గాని మీకు మీ ఇంటెస్టైన్ మెంబ్రేన్స్ బాగవ్వటం, మీ లీకీ గట్ సెట్ అవ్వటం ఇలాంటివి ఉండవు. అయితే మీకు రావట్లేదు. కాన్‌స్టిపేషన్ ఇష్యూ ఉంది. అది మాత్రం వస్తది. తన్ని కొడతది 2, 3 రోజుల తర్వాత. హ్యాపీయే. కానీ వాట్ ఈస్ అబౌట్ లీకీ గట్?
వాట్ ఈస్ అబౌట్ మీ ఇంటెస్టైనల్ మెంబ్రెన్స్, ఇవి మీకు తెలియదు కదా. అది సెట్ అవ్వాలంటే ఇదే ప్రాసెస్. అర్థమైందా? ముఖ్యంగా జంక్ ఫుడ్ జోలికి వెళ్ళకూడదు. జంక్ ఫుడ్ జోలికి వెళ్ళకూడదు. ఎప్పుడన్నా ఒకసారి బజ్జీలు తింటున్నారు సార్, ఎప్పుడన్నా ఒకసారి తింటారు. జనం కూడా చూడండి విచిత్రంగా మన దగ్గరికి వచ్చి ఎన్ని అడుగుతూ హెల్త్ గురించి అడుగుతూ సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయండి అంటే, అరే యుగ యుగాలుగా కాగబెడుతున్న నూనెలో బజ్జీలు తినేటప్పుడు మాదిరి బజ్జీ తింటే నాకు ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తుందని అడగదు. యాక్చువల్ గా దానికి సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంది. అవునా? రోడ్డు పక్కన చెరుకు రసమో లేకపోతే ఇంకేదో రసమో పానీపూరి వాడి దగ్గరికి వెళ్ళి అడగ, ఇది తింటే నాకు సైడ్ ఎఫెక్ట్స్ వస్తుందని. న్యూట్రిషనిస్ట్ దగ్గరికి వచ్చేపాటికి మాత్రం సైడ్ ఎఫెక్ట్స్ గుర్తొస్తాయి. చాలా చాలా జాలేస్తుంది అలాంటి వాళ్ళు మాట్లాడుతుంటే మాత్రం. ఓకే, సో ఇది పరిస్థితి. కాబట్టి ముందు మీరు అర్థం చేసుకోండి. మీరు అర్థం చేసుకొని ఫస్ట్ మీరు గట్టి హెల్త్ చేయండి. మీరు ఎంత బాగుంటుందో, మీకు ఎంత తేలిగ్గా ఉంటుందో, ఎంత హాయిగా నిద్ర పడుతుంటుందో, మీరు ఎంత ప్రశాంతంగా ఉంటారు మీకే అర్థమవుతుంది. 10 రోజులు చేయండి. నేను సమయం దొరికినప్పుడల్లా చేస్తుంటాను. అందుకే మీరు అంత ప్రశాంతంగా ఉంటారు సార్ అంటారా? ఓకే, మరి మీరెందుకు ఉండకూడదు? మీరు కూడా ఉండొచ్చు. ఓకేనా? సో చేయండి, ఎవ్రీథింగ్ విల్ బి సెట్ రైట్. సో ఆల్ ద వెరీ బెస్ట్. Yeah, stop the record. Recording stopped. Okay, so this is all about gut health. ఇవన్నీ మీకు బేసిక్ ఇన్ఫర్మేషన్. మళ్ళీ వీటిని కొంచెం డెప్త్ గా లోతులుగా మనం ఇంకా నేర్చుకుంటూనే ఉండాలి. మీకు అవన్నీ ఇప్పుడే చెప్పేస్తే ఏమవుతుందంటే ఏమవుతుంది, ఏదో అంటారు కదా, అన్నప్రాసన్న రోజే ఆవకాయ పచ్చడితో భోజనం పెట్టినట్టు అయిపోతుంది, మంటకెత్తిద్ది అనమాట. అందువల్ల మినిమం ఇవి తెలిసి మీరు ఇవి చేపిస్తుంటే చాలు. ఎక్కడన్నా మీకు ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు దాని రిలేటెడ్ సబ్జెక్ట్ నేర్చుకుంటే ఇట్స్ మోర్ దాన్. ఓకేనా? సో గట్ హెల్త్ చాలా ఇంపార్టెంటా కాదు? చాలా. మీరు జుట్టు ఊడిపోతుంది అంటారు, గట్ రిలేటెడ్ అది కూడా. అదేందా, మీ స్కిన్ ఏదో అయిపోతుంది అంటున్నారు, మీరు యవనంగా కనపడాలంటే గట్ బాగుండాలి. అలా మీరు చాలా వాటికి యవనంగా అంటే స్కిన్ హెల్దీగా ఉంటుంది. స్కిన్ హెల్దీగా ఉండాలంటే ఖచ్చితంగా మీ గట్ బాగుండాలి. ఓకే, సో ఇలాంటి వాటి మీద ఫోకస్ పెట్టండి. విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. ఏమన్నా డౌట్స్ ఉంటే 1 or 2 అంతే, ఎందుకంటే నాకు వెంటనే ఇప్పుడు ఆల్రెడీ 8:45 నాకు ఇంకొక సెషన్ ఉంది. సో ఎవరిదన్నా డౌట్ ఉంటే 1 or 2 అంతే. Abhi here. Yes. So I'm from US. So what if I won't find any ash guard over here? Any replacement kind of thing? యాష్ గార్డ్ బదులుగా ఇంకేదన్నా చెప్పాం కదా, ఇక్కడ 4-5 రకాలు చెప్పాం. యాష్ గార్డ్ వాడొచ్చు, బీట్రూట్ వాడొచ్చు, క్యారెట్ వాడొచ్చు, అండ్ ఇవి చెప్పాం. ఇవి కాకుండా ఒకవేళ కాదు అనుకుంటే మీరు కీరా వాడొచ్చు, లేదా సొరకాయ అంటారు కదా, ఆనపకాయ సొరకాయ అంటారు కదా, అవి వాడొచ్చు. దోస్ ఆర్ ఆల్సో వెరీ గుడ్. Okay, thank you so much. వీటన్నిటిలోకెల్లా ది బెస్ట్ యాష్. I think you won't find it here. సార్ చెప్పండి. హలో చెప్పండి. సార్, ఇప్పుడు ఈ డిఎన్ఏ ఆర్ఎన్ఏ నిర్మాణానికి ఇప్పుడు దాన్ని కొంచెం కన్ఫ్యూజ్ లో ఉన్నాం సార్. అంటే మిగతా అంతా కూడా ఓకే, సబ్జెక్ట్ అర్థమైంది. ఓకే, ఇప్పుడు ఆ డిఎన్ఏ ఆర్ఎన్ఏ నిర్మాణాలప్పుడు ఏది బ్యాలెన్స్ గా ఏది కరెక్ట్ చేసుకోగలిగితే ఎట్లా ఉంటది, తల్లిపాలతో ఉండేది, అది కొంత కన్ఫ్యూజ్ గా ఉంది ఆ లైన్ వరకే. మీ స్పాన్సర్ ఎవరు? మా స్పాన్సర్ స్వప్న గారు అండి. ఏ స్వప్న గారు? తమిళనాడులో ఉంటారండి వాళ్ళు. ఓకే, మీ కోచ్ ఎవరు? పద్మావతి గారు అండి. ఓకే, పద్మావతి గారిని అడగండి, షీ విల్ గివ్ ద మోర్ డీటెయిల్స్. ఓకే, సో ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు మీకున్న లక్షణాలన్నీ కూడా మీ డిఎన్ఏ ఆర్ఎన్ఏ నుంచి వచ్చాయి. ఓకే, మీ ఒక అలానే మనం బాడీ లోపల ప్రతి విషయానికి ఒక లక్షణం ఉంటుంది మన డిఎన్ఏ వల్ల. వాటిని కూడా మార్చేస్తాయి బ్యాక్టీరియా. అర్థమవుతుందా? ఆ లక్షణాలను కూడా మార్చేస్తాయి అన్నమాట.
అంటే ఇప్పుడు మీకు అర్థం కావాలంటే ఇప్పుడు మగవాళ్ళందరికి మీసాలు వస్తాయి. ఇది డిఎన్ఏ లక్షణం. ఓకే, ఇది మార్చేస్తే మీసాలు రాకుండా కూడా పుట్టొచ్చు తర్వాత. సో అలా ప్రభావితం చేస్తాయి అన్నమాట. అంటే హెల్దీ పర్సన్ అన్హెల్దీ చేస్తుంది, అన్హెల్దీని ఇంకా అన్హెల్దీ కూడా చేసేయగలరు. అంత పవర్ఫుల్ అన్నమాట. ఫుల్ క్లారిటీ వచ్చింది సార్, చాలా మంచి చక్కటి ఉదాహరణతో చెప్తారు. థ్యాంక్ యూ సార్. రైట్, ఓకే, రైట్, ఆల్ ద వెరీ బెస్ట్. దీన్ని ప్రాక్టీస్ లో పెట్టండి, మీరు చేస్తే ప్రాక్టీస్ అవుతుంది. ఓకే, సో రేపు వెళ్ళి అందరూ యాష్ గార్డ్ తెచ్చుకోండి, మొదలు పెట్టండి. రైట్, ఆల్ ద వెరీ బెస్ట్, బాయ్, గుడ్ నైట్. ఎందుకంటే నాకు 45కి టైం ఇచ్చాను, వేరే టీంకి మీటింగ్ ఉంది, అందువల్ల ఆల్ ఆఫ్ సడన్ గా క్లోజ్ చేస్తాను. ఓకే గణేష్ గారు. యా, సో యూ గాట్ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు కదా. సో సార్ చెప్పినట్టుగా ఫస్ట్ మనం చేద్దాం